pray. Let God lead us in His word. ఆయన వాక్యము మన జీవితంలో ఫలించులాగా, వినే ఏ వాక్యం కూడా వ్యర్థంగా పోకుండా ప్రతి వాక్యము హృదయంలో నాటబడినదై 30 60 100 ఫలించులాగా. Lord, we thank you, Jesus. We thank you for everything, Lord. మీరు మా జీవితంలో చేస్తున్న అనేక అద్భుతాలకై నీకు వందనాలు చెల్లించుకొనుచున్నా ప్రభా. అనేకమైన అద్భుత కార్యములకై నీకు వందనాలు చెల్లించుకొనుచున్నా ప్రభా. Lord, you are the creator of this universe, ప్రభా. సమస్తమును సృష్టించిన వాడవు నీవే తండ్రి. సమస్తమునకు కర్త నీవే ప్రభా. సమస్తం పైన ఆధిపత్యము అధికారము కలిగిన వాడవు నీవే తండ్రి. నీకు వందనాలు ప్రభా. నజరుడైన యేసు రాజా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో ఈ సంఘము నీది ప్రభా. నీవు స్థాపించున్నావు కానీ సంఘానికి అధిపతివి నీవే తండ్రి. నీకు వంద. ఇదిగో ఈ సంఘానికి శిరస్సు అయిన వాడు మేము, నీ శరీరము తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ కృప అపరిమితముగా మా సంఘం పైన విడుదల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అపరిమితమైన కృప యేసు నామములో అపరిమితమైన కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. అన్లిమిటెడ్ గ్రేస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అన్లిమిటెడ్ గ్రేస్ అపాన్ ఎవ్రీబడి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రభా ఇదిగో ప్రతి ఒక్కరిపైన నీ కృప కుమ్మరించబడలాగా ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి సమస్య నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఇబ్బంది నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి నొప్పి ప్రభ తండ్రి ఇదిగో ప్రతి ఆయాసకరమైన ప్రతి దాన్ని కూడా యేసు నామములో తండ్రి ప్రభ తొలగించమని ప్రార్థిస్తున్నా ప్రభ. స్వస్థపరచని తండ్రి నీకు వందనాలు ప్రభ. అయ్యా ఇదిగో నీ వాక్యంలోకి వెలుచుండగా తండ్రి వినే చెవి గ్రహించే హృదయం మాకు అనుగ్రహించండి. మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో మంచి నీళ్ళ పడిన విత్తనం ఎలాగైతే ప్రభ మొలకెత్తుతుందో 30 60 100 ఫలిస్తుందో మా హృదయంను కూడా తండ్రి మంచి నేలగా మార్చి విత్తబడే ప్రతి వాక్యము ఒక విత్తనములాగా తండ్రి 30 60 100 ఊహకు మించినంతగా ఫలించులాగిన తండ్రి ఇదిగో మా జీవితాల్లో దాన్ని ఫలింపచేసి మేము అనుభవించి మా తరతరాల్లో కూడా ప్రభా దాన్ని అనుభవించేలాగా నీ కృప మా మీదకు విడుదల చేయమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. కూర్చుందాం. హల్లెలూయా. ఆల్రైట్. Still people are coming. Hallelujah. Are you ready for the word of God? హలో, ఆర్ యు రెడీ? అందరు చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. రైట్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది స్పిరిట్ ఆఫ్ డిలే. స్పిరిట్ ఆఫ్ డిలే, ఆలస్యము. ఆలస్యము, ఆలస్యము చేయు ఆత్మ, లేదా ఆలస్యాన్ని తీసుకొస్తున్నటువంటి ఆత్మ. ఎంతమంది జీవితంలో ఆలస్యం జరుగుతుంది? ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు, దేవుని చిత్తానుసారంగానే ప్రార్థన చేశారు. మీరు మరి ప్రార్థించిన అంశం కూడా దేవుని చిత్తానుసారం అనేది మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆలస్యం. ఎంతమందికి ఉంది ఇలాగా? సో ఆల్మోస్ట్ ఎవ్రీబాడీ. సో ప్రతి ఒక్కరి ఇదే సమస్య అనమాట. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఆల్మోస్ట్ 100%. మరి ఎందుకు ఆలస్యం? సో ఆలస్యము దేవుడి చిత్తమా? ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. డిలే ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆలస్యము దేవుడి యొక్క చిత్తము కాదు. ఏదైనా మనము ఒక అంశం గురించి ప్రార్థన చేసినప్పుడు, లేదా ఒక అద్భుతము జరగాలని, స్వస్థత కలగాల, విడిపించబడాలి, లేదంటే
ఆ ఇల్లు కట్టుకోవాలా, ఆ గృహము కొనుక్కోవాలి, ఏదో ఒక అద్భుతము గురించి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడి వాక్యము ఏం సెలవిస్తుందంటే, నా నామములో నీవు ఏది అడిగినా కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. సో దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మరి ఈ వాగ్దానము ఉన్నప్పటికీ, మరి దేవుడు నా నామంలో నువ్వు ఏది అడిగినా నేను అనుగ్రహిస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఆలస్యము జరగడానికి గల కారణాలు ఏంటి? హల్లెలూయా. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డిలే? ద కాజ్ ఆఫ్ డిలే. హల్లెలూయా. ఒకవేళ చూడండి, ఆలస్యము ఒకవేళ అది దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే, దేవుడే కనుక నీకు ఆలస్యం చేస్తున్నట్లయితే, దేవుడు ఆలస్యము పట్ల నీకు ఒక హోప్ ఇస్తాడు. హి విల్ గివ్ యూ ఏ హోప్. దాని పట్ల నీకు ఒక నిరీక్షణ ఇస్తాడు. లేదు, ఇదిగో నీ జీవితంలో ఇది జరుగుతుంది, నేను జరిగిస్తాను, కంగారు పడకు, కొంచెము కాలము వెయిట్ చేయని ఒక హోప్ ఇస్తాడు. ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. అది ఒకవేళ దేవుని ద్వారా ఆలస్యము జరిగినట్లయితే, లేదు ఏ హోప్ లేదు, ఇది జరిగిద్దో లేదో, నేను దేవుని అయితే అడిగాను, దేవుని చిత్తమే, దేవుని చిత్తానుసారంగా అడిగాను, అయినా ఇది నా జీవితంలో జరగట్లేదు అని అనుకుంటే అది దేవుని ద్వారా వచ్చేది కాదు. ఇట్స్ నాట్ డిలే కాస్ బై గాడ్. హల్లెలూయా. ఇట్స్ ద డెవిల్, సాతాన్, అపవాది ద్వారా మరి కలిగేటువంటి ఆలస్యం. హల్లెలూయా. మనం గనుక మరి ఒక అంశం గురించి ప్రార్థన చేసి అది పొందుకోకపోతే, ఆలస్యము జరిగితే ఏమవుతుంది? విశ్వాసంలో బలహీనపడిపోతాం. సో యూ విల్ ఫెయిడ్ ఆఫ్ ఇన్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. చూద్దాం, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. సామెతలు 13:12. Proverbs chapter number 13 and verse 12. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. అందరు కోరికనండి, విష్ అనండి, కోరిక అనండి, ప్రార్థన అంశం. హల్లెలూయా. వాట్ ఎవర్. ఇప్పుడు ప్రతి వారికి కోరికలు ఉంటాయి కదా. ఆ కోరిక అంట మనము దేవుని దగ్గర ఒక ప్రార్థన చేసి, ఒక అంశం గురించి ప్రార్థన చేసి దాన్ని గనుక పొందుకోకపోతే ఏమవుతుందంట? కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. హల్లెలూయా. ఎంతమందికి బాధ ఉంది? అరే ప్రార్థన చేస్తున్నాను, అసలు ఏం జరగట్లేదు. ఎంతమందికి ఉంది? పర్వాలేదు చెప్పండి. అందరికీ ఉంది. ప్రార్థన చేస్తున్నాను కానీ ఏం జరగట్లేదు అంటే హృదయంలో ఏముంది? బాధ. హృదయం ఏమైపోతుంది? నొచ్చుకుంటుందంట. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. హల్లెలూయా. మరి అపవాది చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని ప్రార్థన చేస్తూ చూడండి, ఒక దేవుడు మనిషిని చేయడానికి ముందే సమస్తాన్ని ఇచ్చేశాడు, అవునా కదా? సో హీ గేవ్ ఎవ్రీథింగ్, ప్రతి ఇచ్చేశాడు. అందుకే మరి 6 రోజులు సృష్టించిన తర్వాత దేవుడు మనిషిని మానవుని చేశాడు. మానవుని చేసి నేను చేసిన సమస్తమైన అద్భుతాన్ని నువ్వు అనుభవించని చెప్పాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ వాట్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుడి యొక్క చిత్తం. అయితే ఇక్కడ మరి ఆ కోరిక కనుక మనం ఎప్పుడైతే ప్రార్థించి దాన్ని పొందుకోకపోతే హృదయం ఏమైపోతుంది? నొచ్చుకుంటుంది. హృదయం నొచ్చుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే దేవుడికి దూరం అయిపోతాం. దేవుడి దగ్గరికి రావడం మానేస్తావు, ప్రార్థించడం మానేస్తావు, ఇంకా ఆపేస్తావు. ఏం జరిగింది? 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఏం జరిగింది? ఈ 10 సంవత్సరాల్లో అద్భుతం గురించి ప్రార్థన చేశాను, అద్భుతం రాకపోగా ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోయాను, ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాను, ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోయాను. అది జరిగిద్ది అని ఆశ పెట్టుకున్నాను కానీ జరగలేదు. అప్పుడు హృదయం నొచ్చుకుంటుంది, విశ్వాసము సన్నగిలబడిపోతుంది, దేవుడికి నెమ్మదిగా దూరం అయిపోతావు. హల్లెలూయా. ఇది సాతాను వేసేటువంటి ఒక ఆయుధము. హల్లెలూయా. ఆలస్యం అనేది ఇట్స్ అ వెపన్ ఆఫ్ ఎ డెవిల్. హల్లెలూయా. ఇట్స్ అ వెపన్ ఆఫ్ డెవిల్. సో ఇప్పుడు ఇలాగా జరుగుతున్నప్పుడు నీకు నిరీక్షణ గనక లేకపోతే, ఆలస్యంలో నిరీక్షణ లేకపోతే అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలస్యము కాదు, దేవుడు చేస్తున్న ఆలస్యము కాదు. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు పట్టింది ప్రార్థన సఫలం అవ్వడానికి? 25 years. ప్రార్థిస్తున్నాడు మొదటి రోజే వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు. 25 years వెయిట్ చేస్తాడు, ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఈ ఆలస్యం ఎవరి ద్వారా జరిగింది?
దేవుడి ద్వారా జరిగింది. దేవుడు ఆలస్యం చేస్తాడు. దేవుడు ఆలస్యం చేసినప్పుడు అబ్రహాంకి నిరీక్షణ ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. అబ్రహాంకి నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. ఎందుకు నిరీక్షణ ఇచ్చాడు? ఈ ఆలస్యం నా ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ ఆలస్యంలో నువ్వు కృంగిపోకుండా, నీ హృదయం నొచ్చుకోకుండా నేను నీకు నిరీక్షణనిస్తున్నాను. హల్లెలూయా. It will give you hope. ఒకవేళ దేవుని ద్వారా వచ్చినటువంటి ఆలస్యం అయితే, అదే అపవాది కలిగించే ఆలస్యం అయితే దాంట్లో నిరీక్షణ ఉండదు నీకు. హల్లెలూయా. యు కెనాట్ హ్యావ్ హోప్. నిరీక్షణ ఉండదు నీకు. దాని నిమిత్తమై దేవుడు మాట్లాడు. అబ్రహాంకి ఎన్నిసార్లు మాట్లాడతాడు దేవుడు? చాలాసార్లు మాట్లాడతాడు. ఇదిగో నేను నిన్ను బాగు చేస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువులు చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములు చేస్తాను. హల్లెలూయా. మెనీ టైమ్స్ దర్శనముల ద్వారా మాట్లాడాడు, వాగ్దానం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, స్నేహితుల ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు. మరి ఇన్ని రకాలుగా మాట్లాడితే అబ్రహాంకి ఏముంది? 25 సంవత్సరాలు నిరీక్షణ. హల్లెలూయా. అంటే ఆలస్యంలో పడిపోయాడా? పడిపోలా. ఈ ఆలస్యంలో పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి నిరీక్షణ. ఇప్పుడు ఎంతమందికి 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసిన జరగని ఏమైనా ఉన్నాయా? సో ఎనీబడి హ్యావ్ దట్? యు ఆర్ ప్రేయింగ్ ఫర్ 10 years, 15 years, జరగల. ఎంతమందికి ఉంది అలాగా? 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాను, జరగల. 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాను, జరగట్లా. మరి ఇప్పుడు ఈ ఆలస్యము జరుగుతున్నప్పుడు, ఈ ఆలస్యంలో దేవునితో మాట్లాడుతున్నాడా? ఈజ్ గాడ్ స్పీకింగ్ విత్ యూ? మాట్లాడుతున్నాడు దేవుడు. బిడ్డ కంగారు పడకు, నేను చేస్తాను, దీని విషయమై నాకు తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను దీన్ని తగిన సమయంలో చేస్తాను అని మాట్లాడుతున్నాడా దేవుడు? మాట్లాడితే ఆలస్యం ఎవరి ద్వారా జరిగింది? దేవుడి ద్వారా. హల్లెలూయా. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎ పర్ఫెక్ట్ టైం. లేదు నీకు ఆ ఆలస్య విషయమై ఎలాంటి నిరీక్షణ లేదనుకో, ఇమ్మీడియట్గా నువ్వేం చేయాలి తెలుసా? యూ నీడ్ టు కట్ ఇట్ అవుట్ అండ్ ప్రే హార్డ్. Lord, this is not you, this is the devil stopping me. ఇంకొక స్టెప్ ఎక్కువ వెళ్ళాలి ప్రేయర్లో. ఇక్కడ అనదర్ స్టెప్. ఇన్వాల్వ్ యువర్ ఏంజల్స్, ఇన్వాల్వ్ యువర్ ప్రామిస్. అప్పుడు ఏం చేయాలా? దూతలను వాడుకోవాలా, వాగ్దానాన్ని వాడుకోవాలా, వాక్యాన్ని పట్టుకోవాలా, వాక్యానుసారంగా ప్రార్థించాలి, ఉపవాసం చేయాలి, వాట్ ఎవర్, బట్ యు నీడ్ టు బి గెట్ అప్. హల్లెలూయా. Now see, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అంట. హల్లెలూయా. జీవవృక్షం అంటే దేవుడు ఎవరి జీవవృక్షం అన్నాడు తెలుసా? మనమే. వి ఆర్ ద లివింగ్ ట్రీస్. నౌ ఫలించే వాళ్ళం. ఈ జీవవృక్షం గురించి దేవుడు ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే ప్రతి నెల ఫలించే చెట్టు అండి. హల్లెలూయా. ఎవ్రీ మంత్. ఎక్కడన్నా చూసారా ప్రతి నెల ఫలించే చెట్టుని? ఎవరైనా చూసారా? ప్రతి నెల ఫలించే చెట్టు. ఒక చెట్టు ఫలించడానికి సంవత్సరానికి ఒకసారి ఫలిస్తుంది, సంవత్సరానికి ఒకసారి కాపు వస్తుంది, సంవత్సరానికి ఒకసారి హార్వెస్ట్ అనేది వచ్చేస్తుంది. కానీ జీవవృక్షానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి నెల కాపు కాస్తుందట. హల్లెలూయా. ఎవ్రీ మంత్. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు కాస్తుంది? 12 times, 12 సార్లు. అంటే ప్రతి నెల మొదటి వారంలో నువ్వు వచ్చినప్పుడు, మొదటి వారం వచ్చి సాక్రమెంట్ తీసుకున్న ప్రతిసారి కూడా ఏం చేయాలా? ఫలించాలని. హల్లెలూయా. ఒక అద్భుతం గురించి ప్రార్థన చేసి ఆ నెల అంతం అయ్యేసరికన్నా కనీసము ఆ వాగ్దాన ఫలం పొందుకోవాలి, ఆ అద్భుతాన్ని పొందుకోవాలి, ఆశ్చర్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. ఇది జీవవృక్షము అంటే కోరిక సిద్ధించడం, కోరిక ఫలించడం. హల్లెలూయా. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ రోజు నుంచి నేను జీవవృక్షంగా మారుదునుగాక. అంటే ఏంటి? ప్రతిరోజు ప్రతి నెల ఫలించడమే. బేరింగ్ ఫ్రూట్ ఎవ్రీ మంత్. హల్లెలూయా. అసలు అలాంటి చెట్టు ఉంటుందా? ఎవరైనా ఎప్పుడు నన్ను చూసారా? అంటే దేవుడు ఆ చెట్టు గురించి మాట్లాడారు, కానీ ఉండొచ్చు ఆ చెట్టు, మేబీ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. బట్ ఇక్కడ భూమి మీద ఆ చెట్టు గురించి మాట్లాడంటే దేని గురించి మాట్లాడాడు? నీ గురించి, నా గురించి, సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అలా ఇట్స్ అ చర్చ్, ఇట్స్ అ బిలీవర్.
జీవవృక్షము మనమే. ఇప్పుడు ఈ జీవవృక్షానికి దేవుడిస్తున్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి నెల ఫలించాలంటే, ప్రతిరోజు ఫలించాలి. అంటే ఫలము లేకుండా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఈ ఫలం ఒక నెల వచ్చిందా, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇది అయిపోయేసరికి మళ్ళీ కాపు కొత్తది, మళ్ళీ కొత్త అద్భుతం, మళ్ళీ కొత్త జీవితం, మళ్ళీ కొత్త, అన్ని కూడా ఫ్రెష్. హల్లెలూయా. సంఘము ఇలాగ ఉండాలని దేవుడు సంఘాన్ని జీవవృక్షంలాగా చేసేసాడంట. హల్లెలూయా. కానీ ఇప్పుడు ప్రతి నెల ఫలించిన పక్కన పెట్టండి, 10 సంవత్సరం నుంచి ప్రార్థించిన కూడా ఆలస్యం జరుగుతుంది. 10 years, నాట్ మంత్స్, డేస్. హల్లెలూయా. 10 years, 15 years. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ ఆలస్యము దేవుని ద్వారానే వస్తుందేమో, దేవుడే చేస్తున్నాడేమో ఆలస్యము. అది దేవుడి ద్వారా వచ్చినా రాకున్నా కూడా దేవుడి ద్వారా వచ్చిందని కాంప్రమైజ్ అయిపోతాం. వెన్ కాంప్రమైజ్ అయినప్పుడు సాతాన్ మీదగానే దేవుడి మీదకి వెళ్ళిపోతుంది. ఐదర్ యు బ్లేమ్ డెవిల్ ఆర్ యు బ్లేమ్ గాడ్, బట్ యూ కెనాట్ రెక్టిఫై. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందని మాత్రం మనం గ్రహించం. దేవుడి మీద కన్నా వేస్తాం నింద, సాతాన్ మీద వేసేస్తాం. హల్లెలూయా. సో ఐదర్ వేస్ మనకు రెండు ఉన్నాయి, దేవుడా అపవాద. గాలి ఎటు వీస్తాడు, ఏదైతే అది. బట్ ఎవ్రీ డిలే ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. నో, 100% నాట్. ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. దేవుడి నుంచి కాదు. దేవుడు నీ ప్రార్థనని నువ్వు ప్రార్థించడానికి ముందే దేవుడికి తెలిసేది. హల్లెలూయా. దేవుడికి తెలుసు అంట, ఇదిగో నీ హృదయంలో ఆలోచన పుట్టక మునుపే నేను దాన్ని ఎరిగి ఉన్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. నీ పెదవుల గుండా మాట రావడానికి ముందే నాకు తెలుసు, ఐ నో ఇట్. సో దేవుడికి తెలిసినప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు దేవుడు? నీ ప్రార్థన ఏంటో నువ్వు ప్రార్థించడానికి ముందే దేవుడికి తెలిస్తే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? వై? టుడే వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ది స్పిరిట్ ఆఫ్ డిలే. హల్లెలూయా. ఈ ఆలస్యం అనే ఆత్మను పూర్తిగా వేరు చిగురు లేకుండా కాల్చివేయబోతున్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ద స్పిరిట్ ఆఫ్ డిలే ఇట్స్ ఎ కిల్లింగ్ స్పిరిట్. ఇట్ కిల్స్ యువర్ ఫెయిత్. హృదయం ఏమైపోతుందంట? నొచ్చుకుంటుందంట. హృదయం కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. హల్లెలూయా. ఎంతమందికి ప్రార్థించిన వెంటనే సమాధానం వచ్చింది? ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా? ప్రార్థించిన వెంటనే సమాధానం వచ్చింది. ప్రార్థించిన వెంటనే. హల్లెలూయా. ఇస్ ఎనీబడీ లైక్ దట్? నేను ప్రార్థించానండి, ప్రార్థించిన 2వ నిమిషంలోనే 3వ నిమిషంలోనే నాకు అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా. కానీ అది దేవుడి చిత్తము తెలుసా? అది దేవుడి చిత్తం. దట్స్ విల్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రార్థించిన వెంటనే అద్భుతము జరగాలి అనేది ఏంటది? దేవుడి చిత్తము. హల్లెలూయా. దేని గురించి ప్రార్థించినావు? నాకు అనవసరం. ₹1,00,00,000 కావాలని ప్రార్థించినావా? అది జరగాల్సిందంట దేవుడు నామములో. హల్లెలూయా. ఎందుకు? ప్రార్థించిన వెంటనే సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ఎక్కడి నుంచి వస్తుంది? నాకు తెలియదు, నీకు తెలియదు. వి డోంట్ నో. ఎవరిస్తాను తెలియదు. నాకు ఉద్యోగం లేదు కదా అనవసరం, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా అనవసరం, ఇచ్చేవాళ్ళు లేరు కదా అనవసరం, ఎవరు అనవసరం నీకు. హల్లెలూయా. దేవుడు నీ బ్యాక్గ్రౌండ్ చూసి ఇతని బ్యాక్గ్రౌండ్ భలే ఉందిలే, ప్రార్థన చేస్తున్నాడు కదా, సరే ఇచ్చేద్దాం, ఆ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఇచ్చేద్దాం. నో, దట్స్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఇతనికి మంచి ఉద్యోగం ఉంది, ఇన్స్టాల్మెంట్కి ఇచ్చేద్దాం, ఆ ఇన్స్టాల్మెంట్లో జీతంలో కట్ చేసుకుందాం దేవుడు చెప్పాడు. దేవుడు నో, హీ కెనాట్. ఇన్స్టాల్మెంట్లో కట్ చేసుకునే దేవుడు కాదు. హీ కెనాట్ డూ దట్. హల్లెలూయా. నో. That's what you need to know God at a deeper level. నీకు దేవుణ్ణి తెలిసే కంటే దేవుణ్ణి ఎక్కువ లోతుగా తెలిసిన సాతాన్ గురించి కూడా తెలిసి ఉండాలి. వాని గురించి లోతుగా స్టడీ చేయాలి. అసలు వాట్ ఈస్ దిస్ డెవిల్? అండ్ టు స్టడీ అబౌట్ ద డెవిల్ ఆల్సో. హల్లెలూయా. అప్పుడు వాడు సులువుగా పెట్టే చిక్కులు ఎలాగ ఉంటాయో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే వాడు ఏం ఆలోచిస్తున్నా వీడికి అర్థమైపోతుంది.
నెక్స్ట్ ఏ స్టెప్ వేస్తాడో అర్థమైపోతుంది. ఎలా ఉంటుంది, ఎలా మూమెంట్ ఎలా ఉంటుంది, ఓహో ఈ సమయంలో ఇలాగ ఆలోచిస్తాడు, ఈ సమయం ఇలాగ ఎందుకు అలా అది ఉంటుంది తెలుసా? ఆ బాండేజ్ ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్, ఇంటిమసీ. వాటితో నీకున్నటువంటి లోతైన సంబంధాన్ని బట్టి నువ్వు ఎక్కడో ఉన్నావు, అతను ఎక్కడో ఉన్నాడు, అయినా సరే ఈ టైంలో ఇది చేస్తూ ఉంటాడు. నీకు తెలిసిపోతుంది. అలాగే అప్పుడప్పుడు కొంచెం సమయం తీసుకొని దేవుని గురించి కూడా లోతుగా తెలుసు, సాతాను గురించి కూడా తెలుసుకోవడం మొదలు పెట్టాలి. అసలు ఏంటి వీడి మూమెంట్ ఎలాగ ఉంటుంది, హౌ హీ మూవ్స్. హల్లెలూయా. అప్పుడు వాడు వేసే ఒక్కొక్క అడుగు నీకు అర్థమైపోతుంది. ఏంటి సాతాను గురించి తెలుసుకోమంటు అనుకుంటున్నారా? దేవుని గురించి కదా తెలుసుకోవాల్సింది, అపవాది గురించి ఎందుకు? టేక్ టైం టు నో ద డెవిల్. హల్లెలూయా. అందరు చెప్పండి, నా ఆలస్యము దేవుని నుండి కాదు. ఈ ఆలస్యం అంతా ఈ రోజు నుండి గొప్ప అద్భుతంగా మారిపోతుంది. హల్లెలూయా. నీ ఆలస్యం అంతా ఈరోజు గొప్ప అద్భుతంగా మారిపోవాలి. హల్లెలూయా. Let your delay become a divine miracle. Hallelujah. A supernatural miracle. పాప ఇక్కడ దానియేలు గురించి చూద్దాం. దానియేలు కూడా ఏం చేశాడంటే ప్రార్థించడానికి హృదయంను సిద్ధపరచుకున్నాడంట. లెట్ us read that. పదవ అధ్యాయము 2 నుంచి చదువుదాం. దానియేల్ చాప్టర్ 10 and verse number 2. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల. ఇక్కడ దానియేలుకి ఒక ఆలోచన వచ్చి, ఒక కోరిక పుట్టిందంట. అసలు ఏంటి ఈ సంగతులు నేను తెలుసుకోవాలా, ఈ యుద్ధము ఇది ఏంటి, అసలు దీని గురించి నేను తెలుసుకోవాలని అతడు దుఃఖాక్రాంతుడై బాధ నొందిన వాడై దేవుడి సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. హి బిగన్ టు ప్రే. అయితే ఉపవాస ప్రార్థన చేశాడు. అతనికి ఇష్టమైనటువంటి మాంసమును, అతనికి ఇష్టమైనటువంటి ఆహారమును మానేసి ఉపవాస ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 3 వారములు, 21 days. హల్లెలూయా. 3 వారాలు ప్రార్థన చేస్తే చూడండి, 3 వారాలు ఎప్పుడైతే దానియేలు ప్రార్థించడం మొదలు పెట్టాడో ఒక అద్భుతం జరిగిపోయింది. కానీ ఆ అద్భుతము దానియేలు వరకు వచ్చేంత వరకు ఆలస్యము జరిగింది. ఆయన ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడే ఏమైపోయింది? సమాధానం వచ్చేసింది. ఆయన ఎప్పుడైతే మనస్సు నిలుపుకొని ప్రభువా అని ఆయన సన్నిధిలో మొదటి ప్రార్థన చేశాడో అప్పుడే సమాధానం వచ్చేసిందంట. కానీ ఈ సమాధానము దేవుని దగ్గర నుండి దానియేలుకు వచ్చే వరకు ఆలస్యము 21 days, 21 రోజులు ఆలస్యం జరిగిందండి. హల్లెలూయా. అంటే లెటర్ వేసి ఉంటాడు దేవుడు, ఇన్లాండ్ లెటర్, అది రావడానికి లేట్ అయిపోయింది. It took 21 days. దేవుడు అలాగే చేస్తాడా? నో. కానీ ఎందుకు ఆలస్యం జరిగింది? దేవుడు లెటర్ వేసేవాడు కాదు కదా. ఇప్పుడు SMS ఇక్కడ కొట్టామంటే అక్కడ అమెరికాలో ఒక్కొక్క సెకండ్లో వెళ్ళిపోతుంది. ఓన్లీ 1 second. అక్కడ అమెరికాలో భూమి కోణాలు ఎక్కడ చివరిలో ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఒక SMS కొట్టామంటే ఎంతసేపట్లో వెళ్ళిపోతుంది? వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టి ఎంతసేపట్లో వెళ్ళిపోతుంది? ఇన్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్. అలాంటిది ఈ టెక్నాలజీ కంటే ఇంకా గొప్పవాడైన దేవుని దగ్గర నుంచి సమాధానం రావడానికి ఎందుకు 21 రోజు పట్టింది? ఎందుకు నీ జీవితంలో 21 రోజులు, ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది? ఎందుకు 20 సంవత్సరాలు పడుతుంది? పోనీ దానియేలు కాలంలో దేవుడు కొంచెం, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేడు, మనుషులు పరిశుద్ధంగా ఉంటేనే, దేవుని ఆజ్ఞలను పాటిస్తే
దేవుడికి ఇష్టానుసారంగా ఉంటే వారితో మాట్లాడేవాడు. కానీ ఈ రోజు దేవుడు ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని ఏం చేశాడు? నీతిమంతులను చేసేసాడు. ప్రతి ఒక్కరిని పరిశుద్ధులను చేసేసాడు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారు? పరిశుద్ధులే, నీతిమంతులు అయిపోయారు. మరి ఇప్పుడు సమాధానానికి ఇంకెంత తొందరగా రావాలా? అసలు ఆలస్యం అనేది ఉండకూడదు. నీ మోకాళ్ళు భూమికి అంటడానికి ముందే నేనున్న బిడ్డ అనాలని. కంగారు పడకు, ఎదుగో నీకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకు జరగట్లేదు? ఇక్కడ చూడండి, చూద్దాం. ఇది కొంచెం స్టడీ చేద్దాం మనం. 11వ వచనం చదువుదాం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక. దానియేలు ఎలాంటి వాడంటే, ఇది రాసింది ఎవరు? దానియేలే రాశాడు. దానియేలు ఏమనుకున్నాడు? తనకి తాను ప్రతిసారి నువ్వు బహుప్రియుడవు, నువ్వు బహుప్రియుడు. ఎవరు రాసుకున్నారు ఇది? ఆయన రాసుకున్నాడు. మీరు చాప్టర్ ప్రతి చాప్టర్లో ఇంచుమించు 4-5 సార్లు ఉంటుంది. 5 టైమ్స్ ఉంటుంది. దానియేలు నీవు బహుప్రియుడవు. అంటే దానియేలు ఏం చేస్తున్నాడు? నేను దేవుని దృష్టిలో ప్రియమైన వాడను, బహుప్రియుడను. అప్పుడే క్రీస్తు రక్తంలో కడగబడనప్పుడే, క్రీస్తు అతని కోసం చనిపోవడానికి ముందే దానియేలు తనకి తాను బహుప్రియుడం అనుకుంటే, ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు నీ కోసం చనిపోయి ఆయన తిరిగి లేచి నేను నీతిమంతునిగా చేసిన తర్వాత పాపి అని ప్రార్థన చేస్తాం. ఇంకా మనం ఏం ప్రార్థన చేస్తాము? స్టిల్ వి ప్రే ఏ ప్రేయర్ ఆఫ్ సిన్. కాబట్టి దానియేలుకి దేవుని రక్తం ఉందా? యేసుక్రీస్తు రక్తం ఉందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన కోసం చనిపోయేటప్పుడు సిలువలో మరణించాడా? నీ పాపములన్నీ నేను తీసివేస్తున్నా నీతిమంతుడు అన్నా అనలేదు. అయినా సరే దానియేలు ఏమనుకుంటు తనకి తాను నేను దేవునికి బహుప్రియుడను. హల్లెలూయా. మేకింగ్ హిమ్సెల్ఫ్ ఫేవరెట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ టు గెట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే ప్రతిసారి కూడా నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో తెలుసా? నేను దేవుడికి బహుప్రియుడను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నా పక్షంలో యుద్ధం చేస్తాడు, దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను అడిగే ప్రతిదీ నాకు అనుగ్రహిస్తాడు అనేటువంటిది ఈ క్వాలిటీ ఎప్పుడైతే నీకు ఉంటుందో దెన్ యూ విల్ గెట్ ఆన్సర్స్. హల్లెలూయా. అండ్ దిస్ విల్ గివ్ యూ బోల్డ్నెస్ అండ్ హోప్. హల్లెలూయా. అందరు చెప్పండి, దానియేలే కాదు నేను కూడా దేవునికి బహుప్రియుడను. హల్లెలూయా. బిలవడ్ సన్. సో అంటే ఇప్పుడు దానియేలుకి త్వరగా ఆన్సర్ మోకరించిన వెంటనే ఆన్సర్ రావడానికి కారణం ఏంటి? ఇది ఒక కీ అన్నమాట. నేను దేవునికి బహుప్రియుడను. ఆయన అనుకున్నాడు, దేవుడు చెప్పాడు, మనకు అనవసరం. కానీ ఆయనే రాసుకున్నాడు. అక్కడ రాసింది మాత్రం ఆయనే. దానియేలు గ్రంథం అంతా ఆయన రాసుకున్నాడు. రాసుకుంటప్పుడు ఏమనుకున్నాడు? నేను దేవుడికి బహుప్రియుడను. హల్లెలూయా. ఎంతమందికి ఉంటుంది ఇది ప్రార్థన చేసేటప్పుడు? ఇది ఎంతమందికి ఉంటుంది ఇలాగ ఆలోచన? ఎంతమంది అనుకుంటే మోకరించే కానీ ప్రభువా పనికి రాని వాని ప్రభా, వేస్ట్ ప్రభా, నీకు తెలియదు ప్రభా, నేను ఎంత వేస్ట్గా నాకు తెలియదు ప్రభా. మరి దేవుడికే తెలియదు, సృష్టించిన దేవుడికే తెలియదు మనం ఎలాంటి వారమో, మన క్యారెక్టర్ ఏంటో, మనం ఏ పనులు చేస్తామో. దేవుడికే చెప్తాం, ప్రభా నీకు తెలియదు ప్రభా నేను ఎలాంటి వాడినో. అరే అక్కడ దానియేలు ఏమంటున్నాడు? నేను బహుప్రియుడను. అందుకే తెలుసా, దానియేలు నిమిత్తము ప్రపంచంలో ఏ వ్యక్తి కోసము పోరాడిన మిఖాయేలు వచ్చి అతని కోసం పోరాడింది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడు. మిఖాయేల్ ద ఏంజెల్. హల్లెలూయా. ప్రైమ్ ఏంజెల్. ఇంకెవరి గురించి పోరాడలే ఈ మిఖాయేల్ దూత. ఇద్దరు వ్యక్తులు, మోషే, దానియేలు. మోషే అంటాడు, భూమిలో లోకంలో అందరికీ నువ్వు ఒక్కడే సాత్వికుడు. మళ్ళీ అది రాసుకుంది మోషేనే. 5 గ్రంథాలు మోషేనే రాశాడు. యు సీ దట్. మేకింగ్ యువర్ సెల్ఫ్ ఫేవరెట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇన్ గాడ్. ఎందుకు అంటే ఇది హెచ్చించుకోవడం కాదు, దేవుడిచ్చిన ఆధిక్యతను వాడుకోవడం, దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకోవడం, దేవుడిచ్చినటువంటి నీతిని ప్రభా నువ్వు ఇచ్చిన నీతే అని చూపించడం.
నువ్వు ఇచ్చిన పరిశుద్ధత ప్రభా అని దేవుడికి చూపించడం. హల్లెలూయా. సోయింగ్ ఈజ్ రైచస్ టు హిమ్. ప్రాణం పెట్టడం అంటే ఈజీ కాదు, ఎవరు పెట్టరు. మంచివాడి కోసం, పౌలు అంటాడు, మంచివారి కోసం ఒకవేళ ఎవడైనా ప్రాణం పెడితే పెట్టడమో, కానీ పాపంలో ఉన్న వారి నిమిత్తము, అనీతిమంతుల నిమిత్తం ఒక నీతిమంతుడు చనిపోవడం అనేది అసాధ్యమని. ఇట్స్ ఇంపాసిబుల్. నోబడీ డైస్. కానీ మనం పాపంలో చనిపోయిన వారమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాడు. టు మేక్ యూ ఫేవరెట్. అందరు చెప్పండి, ఐఎమ్ గాడ్స్ ఫేవరెట్ అనండి. మళ్ళీ చెప్పండి, ఐఎమ్ గాడ్స్ ఫేవరెట్ అనండి. కరెక్ట్గా చెప్తాం, నేను దేవుడికి బహుప్రియుడను. ఇప్పుడు నీ డైరీలో నువ్వు వాక్యం రాసుకోవడానికి ముందు ఏం రాయాలి తెలుసా? పైన దేవుడికి బహుప్రియుడను. ఎంతమంది దగ్గర నోట్బుక్స్ పెన్స్ ఉంటాయి? నోట్బుక్స్ పెన్స్ ఎంతమంది ఉంటాయి? ఇలాగా మీకు తెలుసా, నేను ప్రతిసారి ఇలా క్యాప్షన్స్ రాసుకుంటాను. ఎవ్రీ పేజ్ యూ సీ, ఎవ్రీ పేజ్ ఫస్ట్ హెడ్డింగ్లో ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు ఇలాగా. నాకు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు, నేను రాసుకుంటాను. అవి ప్రతి పేజీలో ఉంటుంది. 2 లైన్లు వదిలేస్తాను దానికోసం. 2 లైన్లు రాసిన తర్వాతనే కింద మ్యాటర్స్ రాస్తారు, మెసేజ్ రాస్తారు. యోహాను కూడా ఆయన చరిత్ర ఆయనే రాసుకున్నాడు. పేరు ఎక్కడ మెన్షన్ చేయడు. యోహాను సువార్త చదివారు కదా అందరూ? యోహాను సువార్త చదివారు కదా? యోహాను కూడా ఏం చేస్తాడు? దేవుడికి ఇష్టమైన శిష్యుడు అని రాసుకుంటాడు. ఇప్పుడు దేవుడు యోహాన్ని ఒక్కడనే ప్రేమించాడా, 12 మంది శిష్యులను ప్రేమించాడా? చెప్పాలి. అందరిని ఒకేలాగా ప్రేమించాడు కదా? లేదా యోహాన్ని ప్రత్యేకంగా ప్రేమించాడా? లేదు. 12 మందిని ఎలాగ ప్రేమించాడో యోహాన్ని కూడా అలాగే ప్రేమించాడు. కానీ యోహాను ఏం చేస్తున్నట్టే ఆ ప్రేమను గుర్తించాడు. ప్రభా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఇదిగో నేను నీకు ఇష్టమైన వాడను అని రాసుకుంటున్నాడు. దేవుడు ప్రేమించిన వ్యక్తి, దేవుడు ప్రేమించిన శిష్యుడు రాసుకున్నాడు ఆయనే. ఈ సపరేటింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. ఉన్న 11 మంది శిష్యుల కంటే ఈయన ఏం చేసుకుంటే ఈయనకైనా సపరేట్ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఎక్స్పీరియన్సింగ్ ద లవ్. మనం కూడా సపరేట్ చేసుకుంటాంలేండి, అది వేరే విషయం. మనం కూడా చేసుకుంటాం అందరికంటే. వీళ్ళు ఉంది అందరికంటే, ప్రభువా ఘోరమైన పాపిని ప్రభువా, పురుగుని ప్రభువా, ఇంకేంటి నక్కని ప్రభువా, దొర్లుతున్నాను ప్రభువా. మీకు ఏ పాట పాడినా కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వగానే ఒక సాంగ్ ఉంటుంది, పందివలే దొర్లినను అనే పాట పాడాను అనుకోండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిపోతారు స్పిరిట్లో. సాంగ్ నా గురించే పాడుతున్నాడు, పాస్టర్ గారు నా గురించే పాడుతుంది, పోయిట్ టీమ్ నా గురించే పాడుతుంది. యూ విల్ ఎంజాయ్ దట్ సాంగ్. హల్లెలూయా. అంటే ఇలా సపరేట్ చేసుకోనంత వరకు నీకు నిరీక్షణ అనేది ఉండదు. హల్లెలూయా. నీ విశ్వాసం అనేది బలపడదు. యువర్ ఫెయిత్ కెనాట్ గ్రో. ఎందుకు దానియేలు సింహం గుహలో ఉన్నప్పటికీ కూడా భయం లేకుండా ఉన్నాడు? ఎందుకున్నాడు? అదే వేరే వాళ్ళు వేసారనుకో, అసలు కింద పడడానికి ముందే పైన తినేస్తాయి సింహాలు. నేల మీద కూడా పడరంట వాళ్ళు, క్యాచ్ పట్టేస్తాయి ఇట్లా, ఎముకలు కూడా లేకుండా తినేస్తాయి. కానీ దానియేలుని ముట్టలేకపోయింది సింహం. ఆ సింహాల గోల వేసినప్పుడు దానియేలు దగ్గరికి కూడా రాలేదంట. హల్లెలూయా. నోట్లు మూసుకుని ఉండేలాగా. అంత పెద్ద సింహం వస్తేనే దానియేలు భయపడలేదు. కంటికి కనిపించని కరోనా పురికి మాత్రం భయపడతాం మనం. అది కంటికి కూడా కనిపించదు కనీసానికి. ఎక్కడో మైక్రోస్కోప్ వేసి చూస్తే ఇది చిన్నగా ఎక్కడో కనిపిస్తుంది, దానికి గజగజ పనిపోతుంది. లోకమంతా మనకు ప్రపంచం మొత్తం అనికిపోతుంది. కాబట్టి చాలా మంది రారు, బికాస్ ఆఫ్ ఫియర్. అంటే దీనికి అంటే అలా ఉండకూడదని నేను అనట్లేదు, జాగ్రత్తగా ఉండాలి, భయం వద్దు. డోంట్ బి ఫియర్, బట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్.
డోంట్ బీ ఇన్ ఫియర్. హల్లెలూయా. ఒకవేళ సింహం వస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ లోపల సింహం వచ్చింది అనుకోండి, ఉన్న 3 గుమ్మాలు ఉపయోగించుకుంటాం, జంపు. కానీ దానియేలుకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకటే, నేను దేవుడికి బహుప్రియుడను, నా మీద కనీసానికి ఈ కూడా వాడనియాడు దేవుడు. ఈ సింహం ఏంటి, అసలు ఏది రాదు నా దగ్గరికి, నన్ను ఏది ముట్టకుండా దేవుడు నన్ను కాపాడుతాడు, ఎందుకు నేను దేవుడికి బహుప్రియుడను. హల్లెలూయా. అంటే ఇది డెవలప్ చేసుకున్నాడు, ఈ డెవలప్డ్ దిస్ క్యారెక్టర్. హల్లెలూయా. అంటే ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో విశ్వాసం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. విశ్వాసం రావడం కాదు, నీ విశ్వాసము ప్రతిరోజు ఎదుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ గ్రో డే బై డే ఇఫ్ యు డెవలప్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. హల్లెలూయా. దానియేలు నువ్వు బహుప్రియుడవు గనుక అంటే చూడు, ఎందుకు బహుప్రియుడవు చదవండి, కింద చూద్దాం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలువబడితిని. అప్పుడతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని. అందరు ఆ మొదటి దినమోనండి, ఫస్ట్ డే నిన్ను నువ్వు తగ్గించుకొని నీ మనస్సు అప్పగించుకొని మోకరించావు చూడు, మొదటి దినము, ఆ రోజే నేను పంపబడ్డాను. ఆ రోజే నీకు సమాధానం తీసుకొని వచ్చాను, నేను బయలుదేరాను ఆ రోజే. ఎందుకు బయలుదేరింది దూత? ఎందుకు దూతే వచ్చింది? దేవుడు సమాధానం ఏ రకంగానే పంపించవచ్చు, ప్రవక్తతో పంపించవచ్చు, వాక్యంతో మాట్లాడవచ్చు, ఇంకెలానే మాట్లాడవచ్చు. కానీ దేవదూత రావడానికి కారణం ఏంటంటే ముందు ఆయన కొటేషన్ ఏం రాసుకున్నాడు, దేవుడికి బహుప్రియుడంట. హల్లెలూయా. ఎలా ఉంటుంది నువ్వు మోకరించాను, దూత వచ్చి నీ ఎదుట నిలబడింది అనుకో, ప్రభా ఈ రెంట్ కట్టలేకపోతున్నాను ప్రభా, మంచి ఇల్లు ప్రభా అని ప్రార్థించింది. అసలు నీ కాలు కూడా ఇంకా నేలకు అంటలేదు, దూత వచ్చి నీ ముందు నిలబడింది అనుకో, ఎలా ఉంటుంది? సి, ఇట్స్ లైక్ ఎ సూపర్ న్యాచురల్. దానియేలు కూడా అది జరిగింది. దానియేలు కూడా అలాగే ఆయన ప్రార్థించడానికి మనసు అప్పగించాను, అంటే ప్రిపేర్ చేసుకుని, ఓకే నేను ఈరోజు ప్రార్థన చేస్తాను, ఈ టైంలో ప్రార్థన చేస్తాను, ఇప్పుడు మోకరిస్తాను, ప్రార్థన చేసుకున్నా ఆ నిమిషంలోనే సమాధానం వచ్చేసిందని. You got answer. హల్లెలూయా. ఎందుకు సమాధానం వచ్చింది? దానికల్ల కారణం ఏంటంటే దేవుడికి ఏమైనాడు దానియేలు? బహుప్రియుడు. హల్లెలూయా. నువ్వు బహుప్రియుడవు కనుక, దిస్ ఈస్ ద రీజన్ నేను నీ యొద్దకు పంపబడితిని. ఒకవేళ నువ్వు ఇలాంటి క్యారెక్టర్ కనుక డెవలప్ చేసుకొని, నేను దేవుడికి బహుప్రియుడని కనుక, నేను ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోతుందనే విశ్వాసం డెవలప్ చేసుకున్నావా, మోకరించడానికి ముందే నీ ఎదుట దేవదూత నిలబడుతుంది. హల్లెలూయా. ఈవెన్ బిఫోర్ యు ప్రే ద ఏంజెల్ విల్ స్టాండ్ బిఫోర్ యు. హల్లెలూయా. ఇట్ ఈస్ వాట్ బిలీవింగ్, దట్స్ ఇట్. హల్లెలూయా. బిలీవింగ్ గాడ్ ఇన్ ఎ డీపర్ లెవెల్. ప్రతిరోజు అనుకోవాలి నేను దేవుడికి బహుప్రియుడను. పొద్దున్న లేచిందంటే నీ మనసులో తిరిగేది ఏ ఆలోచన ఉండదు తెలుసా? నేను దేవుడికి బహుప్రియుడను కనుక నేను ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు, అంతే. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్, ఏది జరిగినా, నేను ఏది అడుగుతున్న దేవుణ్ణి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను దేవుడికి బహుప్రియుడను. హల్లెలూయా. ఓకే, లెట్స్ రీడ్. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి చెప్పేటి, బట్ ఐ డోంట్ వాంట్ టు టీచ్ ఆల్ దట్ థింగ్స్. ఇప్పుడు చెప్పను, చాలా టేక్ టైం. ఇది దేవుడు ఎప్పుడైతే అనుమతిస్తాడో అప్పుడు చెప్తాను. బట్ ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్దామని, ఈరోజు సబ్జెక్ట్లోనే చెప్తాను. ఈ చిన్న స్క్రిప్చర్లోనే దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు లెర్న్, మెనీ థింగ్స్. హల్లెలూయా. ఓన్లీ దిస్ 2 references 11, 12, 13
14 వరకు. మెనీ థింగ్స్ టు లెర్న్. నేర్చుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ అది దేవుడు అనుమతించినప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాం. బట్ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే బ్రేకింగ్ ద స్పిరిట్ ఆఫ్ డిలే. హల్లెలూయా. ఆలస్యం. ఇప్పుడు ఈ ఆలస్యము దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలస్యం కాదు ఇది. దిస్ ఇస్ నాట్ ద డిలే దట్ కేమ్ ఫ్రమ్ గాడ్. నో. కానీ ఆలస్యం జరిగిందా? జరిగింది. హల్లెలూయా. ఎన్ని రోజులు ఆలస్యం జరిగింది? దేవుడు సమాధానం ఎప్పుడు ఇచ్చాడు? మనస్సు నిలుపుకున్న మొదటి రోజే, ప్రార్థించడానికి ఆయన పూనుకున్న మొదటి రోజే సమాధానం ఇచ్చాడు. కానీ ఆ సమాధానం దానియేలు వద్దకు వచ్చేవరకు 21 రోజులు పట్టింది. ఇప్పుడు మనం ఏమనుకుంటాము? ఈ 21 రోజులు ప్రార్థన, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఏమనుకుంటావు? దేవుడు ఇంకా సమాధానం ఇవ్వట్లేదేంటి? ఇన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్న దేవుడికి నా మొర ఆలకించబడుతుందా లేదా? అసలు ప్రార్థన వింటున్నా లేదా? ఎందుకు సమాధానం రావట్లేదు? కానీ దేవుడు సమాధానం ఇచ్చాడా? ఇచ్చాడు. హల్లెలూయా. He gave. But this delay, it's a spirit. It's a spirit. Hallelujah. చదవండి. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఎవరు ఎదిరించారంట? పారసీకుల రాజ్యపు యొక్క అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పర్షియన్. వీడు ఏం చేశాడు? దూతని ఎదిరించాడంట, ఆపేశాడంట. 21 days ఆపేశాడు అక్కడ. హల్లెలూయా. 21 రోజులు ఆలస్యం అయిపోయింది. మొదటి రోజు సమాధానం వచ్చినా కూడా ఇక్కడ ఈ రలంలో మనకు కనిపించిన ఇంకొక డైమెన్షన్ ఉంటుంది. ఈ రలంలో దురాత్మల సమూహం ఉంటుంది. దురాత్మల సమూహం ఉంటుంది. ఈ దురాత్మల సమూహం చేసే పని ఏంటంటే ప్రార్థనని ఆపేయడం, సమాధానం ఆపేయడం. ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి స్థలానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబంలో యజమానికి, ప్రతి కుటుంబంలో మనిషికి, చిన్నలు మొదలుకొని పెద్దవారికి నీ మీద ఒక యజమాని ఉంటాడు, ఒక అధిపతి ఉంటాడు. దేర్ ఇస్ ఎ ప్రిన్స్. హల్లెలూయా. నువ్వు కుటుంబంలో యజమానివా, నీ పైన ఒకడు ఉంటాడు. నువ్వు కుటుంబంలో సభ్యుడివా, నీ పైన ఒకడు ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి అద్భుతాలు చేయడానికి ముందు బలవంతుని ఏం చేస్తాడు? బంధించు. అంటే ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి బలవంతుని బంధించిన తర్వాత శిష్యులకు అధికారం ఇస్తాడు. ఇప్పుడు మీరు ఇశ్రాయేలీలో నశించిపోతున్న గొర్రెల యొద్దకు మాత్రమే వెళ్ళుడి, బయటికి వెళ్ళకూడదు. డోంట్ గో అవే, ఓన్లీ ఇన్ ఇజ్రాయెల్. ఎందుకు? ఆ దేశపు యొక్క అధిపతిని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? బంధించేశారు. బంధించేసి ఇప్పుడు వీరికి ఏమి ఇచ్చాడు? ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు వెళ్ళి స్వస్థపరచండి, ఇప్పుడు మీరు వెళ్ళి చనిపోయినా లేపండి, ఇప్పుడు మీరు వెళ్ళి కుష్ఠరోగుల శుద్ధులుగా చేయండి. ఇది దాటి వెళ్ళకూడదు అంటాడు. ఎందుకు? అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో ఉన్నటువంటి, యూనివర్స్ పైన ఉన్నటువంటి అధిపతిని బంధించలా, ఆ దేశం మీద ఉన్నటువంటి అధిపతిని బంధించాడు. ఇక్కడ ఏ దేశం అధిపతి? ఇక్కడ పారసీకుల రాజ్యాధిపతి, అంటే పర్షియన్ కంట్రీ పైన ఉన్నటువంటి ప్రిన్స్, అధిపతి. వాడిని బంధించే వాడు ఏం చేశాడంట? ఈ దూతను ఆపేశాడంట. హల్లెలూయా. ఈ దూత కూడా, దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఏంజల్, ఇట్స్ ఎ గాబ్రియల్, ద ఏంజల్, మెసెంజర్ ఏంజల్. Gabriel is not an ordinary angel, it's a prime angel. బట్ ఈ ఏంజల్కి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే మెసేజ్ ఇవ్వడం. దేవుని దగ్గర సన్నిధిలో నిలబడి దేవుడు ఏది మాట్లాడతాడో ఆ మెసేజ్ని పాస్ చేయడం. ఈ దూత యుద్ధం చేయదు, యుద్ధం చేసే దూత కాదు. దేవుని యుద్ధంలో జరిగించేది ఎవరు? మికాయేలు దేవుని యుద్ధములను జరిగించే దూత. గాబ్రియేలు ఇస్ అ మెసెంజర్, వర్తమానం తీసుకొచ్చే దూత. ప్రతిదానిపైన ఒక దూత ఉంటుంది, ప్రతిదానిపైన ఒక సాతాను అధిపతి ఉంటాడు. హల్లెలూయా. వాతావరణం, కాలములు, సీజన్స్, సముద్రాలు, నీరు, ఇవన్నీ పంచభూతాలు అంటారు చూసావా, ఎక్కడి నుంచి పెట్టారు తెలిసి. ప్రతిది కూడా దానిపైన ఒక అధిపతి ఉంటాడు.
హల్లెలూయా. దే విల్ కంట్రోల్ ఆల్ ద థింగ్స్. దేవుడు చెప్తాడు ప్రకటన గ్రంథంలో అంటే, ఇదిగో నలుదిక్కుల భూమి మీద నలుదిక్కులు వాయువుని పట్టుకొని ఉన్న దూతలు అంటాడు. ఏం పట్టుకున్నారంట అంటే, ఈ గాలి కూడా ఏముంది, ఒక దూత ఉంది. ఈ గాలిని కూడా వీచేలాగా చేసేది ఎవరు, ఒక దూత. దిస్ ఏంజల్. నలుదిక్కుల వీళ్ళు వాయువుని పట్టుకొని ఉంటారంట. వాయువు అంటే ఏంటి, ఆక్సిజన్, ఎయిర్. ఈ ఆక్సిజన్ పైన ఒక ఏంజల్ ఉందా, అధిపతి ఉంది. నీరు పైన ఉందా, ఉంది. రాజ్యం పైన ఉందా, ఉంది. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ క్యారెక్టర్స్, ఆల్ ద లెవెల్స్. హల్లెలూయా. ఇప్పుడు ఈ దూత కూడా ఇట్స్ ప్రైమ్ ఏంజల్, మెసెంజర్ ఏంజల్ గాబ్రియల్. దేవుడి సన్నిధిలో, దేవుడి సముఖంలో నిలబడేటువంటి దూత. దేవుడు దానియేలు ప్రార్థించినప్పుడు చూసి, ఇదిగో ఏంజల్, గో అండ్ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు డానియల్. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంటే ఆ రాజ్యపు యొక్క అధిపతి ఆపేశారంట దూతని. హల్లెలూయా. కాబట్టి ఏం జరిగింది, దానియేలుకి ఆలస్యం. ఎన్ని రోజులు ఆలస్యం జరిగింది, 21 days. నేను బహుప్రియుడను అని ప్రార్థన చేసిన దానియేలుకి 21 రోజులు టైం ఆలస్యం అయితే, పాపిని అని ప్రార్థన చేసి నీకెన్ని సంవత్సరాలు రావాలి ఇంకా ఆలస్యము? ఆలోచన. పనికి రాని వాడిని ప్రభా అని ప్రార్థన చేస్తే నీకెన్ని సంవత్సరాలు ఆలస్యం జరగాల? లైఫ్ టైం డిలే. బట్ టుడే ఐ వాంట్ టు గివ్ దిస్ కీ. నీకు ఒక తాలపు చేయిస్తున్నాను. ఏం తాలపు చేయి తెలుసా? నువ్వు ప్రార్థించే ప్రతిసారి పాపిని ప్రభా అనుకునే కంటే, నీ రక్తంలో కడగబడిన కాబట్టి నీతిమంతుని ప్రభా, పరిశుద్ధుని ప్రభా, నేను నీకు బహుప్రియుడను అనే విశ్వాసంతో, కాన్ఫిడెంట్తో ప్రార్థన చెయ్యి. అద్భుతము పొందుకొని బయటకు వస్తావు. హల్లెలూయా. Having this confidence in your prayer, it's a key. Hallelujah. ప్రతిరోజు నువ్వు లేచే ప్రతిసారి కూడా, ప్రార్థించే ప్రతిసారి, నేను దేవుడికి బహుప్రియుడని ప్రార్థించబోచున్నాను, నేను దేవుడికి బహుప్రియుడని వాక్యం చదవబోచున్నాను ఇప్పుడు. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ మేకింగ్ యువర్ సెల్ఫ్ ఫేవరెట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ బోల్డ్నెస్. హల్లెలూయా. ఆల్ రైట్. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదురించెను. ఇంకా పారసీకుల రాజులు సముఖమున నేను నిలుచుండగా ప్రధాన దూతల్లో మిఖాయేలు అని ఒకడు నాకు సహాయం చేయ వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బహుప్రియుడను అనే క్యారెక్టర్ డెవలప్ చేసుకొని ప్రార్థించడం మొదలు పెడతావో, ఇన్ని సంవత్సరములు నీకు రాకుండా నీ అద్భుతాన్ని ఆపేసి ఆలస్యం చేస్తున్న దూతని దేవుడు బంధించి వేస్తాడు. హల్లెలూయా. He will send the angel of Michael to fight. Hallelujah. This is going to happen when you make yourself favorite. దేవుడు యోహాను సువార్త 1:12 తన నామాన్ని ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమందు కేవలము విశ్వాసం మాత్రమే, విశ్వాసం ఉంచి వారికి ఆయన తన కుమారులు అవ్వడానికి ఏమి ఇచ్చాడంట? అధికారం. హల్లెలూయా. ఆధిపత్యము. He gave power to become the sons and daughters of God. హల్లెలూయా. సో ఈ ఆధిపత్యాన్ని, అధికారాన్ని వాడుకోవాలా. దీన్ని బట్టి ప్రార్థన, ప్రభువా నేను అధికారం కలిగిన నీ కుమారుడను, అధికారముతో ఉన్నాను ఈరోజు. హల్లెలూయా. He gave power to make you sons and daughters. ఈరోజు ఊరికే ఉట్టి కుమారుని కాదు, అధికారముతో కూడిన కుమారుని అంట. హల్లెలూయా. అంటే అధికారపూర్వకమైనటువంటి కుమారుడు. బ్లడ్ రైట్స్ ఉన్నాయి నీకు. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, బ్లడ్ రైట్స్ అనండి. అంటే రక్తంలో రక్తం అంటారు కదా, నా రక్తాన్ని నువ్వు అంటారుగా, అలాగనమాట.
కొడుకుని చూసి అని చేస్తే తప్పు చేస్తాను అనుకో, ఎవరు అనుకున్నావు, నువ్వు రక్తాన్ని రా అంటారుగా. దేవుడు కూడా అలాగంటాడు, నువ్వు నా రక్తాన్ని అంటాడు. యు హావ్ మై బ్లడ్, యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్, ఐ గేవ్ యు పవర్ అండ్ అథారిటీ. ఎందుకులేండి అవన్నీ, వాక్యాన్ని నెమ్మదిగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఎందుకు ఇవన్నీ, అధికారం ఏంటి, ఆధిపత్యం ఏంటి, కుమారులు ఎందుకు ఇవన్నీ? ఏదో నన్ను చదువుకొని వెళ్ళిపోవచ్చు కదా. చదువుకొని వెళ్ళిపోయి పడితే దానియేలు నేను బహుప్రియుడు అనేవాడు కాదు. యోహాను ఆయన ప్రేమించిన శిష్యుడు అనేవాడు కాదు. అందుకే యోహాను ఎవరు చంపలేకపోయారు భూమి మీద, తెలుసా? నోబడీ, ఎవరు చంపలా. వీడు ఎన్ని చేసినా చంపేసినా ఎన్నిసార్లు చంపేసినా లేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ లేచిపోతున్నా, మళ్ళీ స్వార్థ ప్రకటిస్తున్నా అని చెప్పేసి ఏం చేస్తాడు, ఇట్లా కాదని కళ్ళు తీసేస్తాడు. కళ్ళు తీసేసి మనుషులు లేనటువంటి సముద్రం మధ్యలో ఉన్న ద్వీపంలో పడేసి వచ్చేస్తాడు. ఇంకా మళ్ళీ రాడు. ఎందుకు? కళ్ళు లేవు, రావడానికి మార్గం లేదు, ఆస్కారం లేదు. అప్పుడు వెలేసాడు కాబట్టి ఇంకా ఏం చెయ్యడు అనేటువంటి ఈ కళ్ళు లేని యోహాన్ని దేవుడు దర్శించి, నువ్వు భూమినే చూడలేకపోతున్నావు కదా, చూడు నిన్ను పరలోక రాజ్యం చూసేవాడిగా చేస్తానని దర్శనం ద్వారా పరలోకాన్ని చూపించేస్తాడు. నువ్వు ఇప్పుడు ఏం చూడలేకపోతున్నావు, యు ఆర్ నా బ్లైండ్, యూ కెనాట్ సీ ఎనీథింగ్, బట్ ఐ వాంట్ టు షో ద హెవెన్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మేకింగ్ ఫేవరెట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ ఎ బెనిఫిట్. There's a benefit. అందరిలాగా ఉండవు. You will be different. Hallelujah. You will separated. You are special. ఇప్పుడు చెప్పండి అందరు, నేను దేవుని దృష్టిలో బహుప్రియుడేనని. లోకం వెలేసినా సరే, అందరు వెలేసారా, వెలేసిన చోట నువ్వు నేను దేవుడికి బహుప్రియుడు అనుకున్నావా, నాక్కుంటూ దేక్కుంటూ పాక్కుంటూ వచ్చేస్తారు నీ దగ్గరికి. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. They will come to you. People will come to you. దొర్లుకుంటూ వస్తారు నీ దగ్గరికి. పాము వల్ల దొర్లుకుంటూ వస్తారంట. When you make yourself favorite in the sight of God. అందరు చెప్పండి, నేను దేవుడి దృష్టిలో బహుప్రియుడను కాబట్టి నాకు అసాధ్యమైనది ఏది ఉండదు. నేను ప్రార్థించిన ప్రతిదీ ఆలస్యం లేకుండా పొందుకొని తీరుతాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఏంజెల్ లేదు తెలుసా మీకు, ఈ దూత లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు మీరు ఇశ్రాయేలు దాటి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి శిష్యులకి ఆజ్ఞాపిస్తాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఇప్పుడు నేను భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారం కలిగి ఉన్నాను కాబట్టి భూమి దిగంతల వరకు వెళ్ళి సువార్త ప్రకటించునని చెప్తాడు దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. గో ఇంటు ద డీప్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు నేను ఈ భూమి మీద ఉన్న అధిపతిని బంధించేశాను, ఈ యూనివర్స్ని పరిపాలించే అధిపతిని బంధించాను కాబట్టి ఇప్పుడు మీరు భూమి యొక్క దిగంతల వరకు వెల్లుడి అంటాడు. హల్లెలూయా. సీ ద డిఫరెన్స్. సో ఇప్పుడు నీకు ఆలస్యం జరగవచ్చు, అసలు ఆలస్యం చేసే దూతని బంధించేశాడు దేవుడు. నో మోర్ డిలే. సో నీ ప్రార్థన ఏమవ్వాలా? ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. హల్లెలూయా. ఇమ్మీడియట్గా సమాధానం అవ్వాలి, వెంటనే సమాధానం వచ్చేయాలి. ఇప్పటి వరకు మనం ఎలాగ ప్రార్థన చేసాం తెలియదు, కానీ ఈ రోజు నుంచి చేసే ప్రతి ప్రార్థనకి ఆలస్యం లేకుండా సమాధానం వచ్చును గాక. హల్లెలూయా. లెట్ యు రిసీవ్ ద రెస్పాన్స్ ఇమ్మీడియట్లీ. హల్లెలూయా. ఆల్ రైట్, చూద్దాం. అసలు మన కాలంలో దేవుడు మనల్ని ఎలాగ ఉంచుతాడు తెలుసా? మన ప్రార్థన ఎలాగ ఉండాలి, మన ప్రార్థనకి ఎంత ఇమ్మీడియట్గా సమాధానం రావాలి అంటే, విల్ సీ జోయల్ చాప్టర్ నంబర్ 9.
యోవేలు. యోవేలేనా? Let me see. ఎక్కడ మర్చిపోయాను. జీసస్. Let me find it out. రైట్, జోయేలు కాదు, ఆమోస్లో చూద్దాం మనం. ఆమోసు 9వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. దిస్ ఇస్, అందరు రాసుకోండి, ఇది నా వాగ్దానం అని రాసుకోనండి. దిస్ ఇస్ మై ప్రేయర్ అని రాసుకోనండి. రాబో దినములలో, ఇది అందరూ రాసుకోండి. పెన్ బుక్ ఉన్నవారు అక్కడ పైన రాసుకోండి, ఇది నా ప్రార్థన అని రాసుకోనండి. నా ప్రార్థన ఇలాగ ఉంటుంది. సో దిస్ ఇస్ మై ప్రేయర్. ఇప్పటి వరకు దానియేలు బహుప్రియుడు అయినప్పుడు కూడా అతనికి సమాధానం రావడానికి ఎంత టైం పట్టింది? 21 days. సో ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత మనకి సమాధానం ఎలాగ రావాలి, అద్భుతం ఎలాగ జరగాలి, ఆలస్యం అనేది ఉండొచ్చా? హల్లెలూయా. సో ఇక్కడ ఇప్పుడు ఆమోసు 9:13 రిఫరెన్స్ రాసుకొని నా ప్రార్థన అని రాసుకున్నాడు అక్కడ. మై ప్రేయర్, మై ప్రేయర్. ఆల్రైట్, ఇప్పుడు నీ ప్రార్థన ఎలాగ ఉండాలా? ఇప్పుడు దేవుడు దీన్ని ఎప్పుడు గురించి చెప్పాడంటే రాబో దినములలో, అంటే ఈ దినం గురించి, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రార్థించే ఆ ప్రార్థనలో ఉన్న కెపాసిటీ, శక్తి గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. నౌ రీడ్. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు. కోయువారు ఎవరితో వెళ్తారంట? అందరు చెప్పాలి. కోయువారు ఎవరితో వెళ్తారు? అయ్యో చెప్పండి, పర్వాలేదు. కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారును ఒత్తురు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు దున్ని విత్తనం వేస్తే ఆ పంట కోసుకునేసరికి ఎంత టైం కావాలి? మినిమం 3 to 6 months, అవునా కదా? 3 నెలల నుంచి 6 నెలల వరకు. ఇక్కడ ద్రాక్ష చెట్లు అంటున్నాడు కాబట్టి మినిమం 10 years, అవునా కదా? ఒక ద్రాక్ష చెట్టు వేసిన తర్వాత అది తీగ పారి అది ఫలించాలి అంటే ఆ ఫలించింది కూడా దాంట్లో నుంచి ద్రాక్షరసము, సరైన చక్కటి ద్రాక్షరసం రావాలి అంటే మినిమము 10 years, 10 సంవత్సరాలు మినిమం, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అంటే ఈ 10 సంవత్సరాల టైంని దేవుడు ఏం చేస్తున్నాడు? కుదించేస్తున్నాడు. హల్లెలూయా. ఇట్స్ డిక్రీసింగ్ ద టైం. అంటే ఆలస్యం కాదు, నీకు ఆలస్యం జరగడం కాదు, ఇంకా 10 సంవత్సరాల తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి అద్భుతాన్ని కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ రోజు పొందుకోవచ్చు. హల్లెలూయా. ఈవెన్ ఇన్ దిస్ డే యు కెన్ రిసీవ్ ఇట్. హల్లెలూయా.
అది 10 సంవత్సరాల తర్వాత రావాలా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కట్టుకోవాలా? రిటైర్ అయినాక. నువ్వు రిటైర్ అయ్యి కొన్ని డబ్బులు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగం అయితే నీది, కొన్ని డబ్బులు వస్తాయి గవర్నమెంట్, కొన్ని ఆ ఫండ్ ఈ ఫండ్ అని ఏదో ఇస్తుంది ఫండ్ మొత్తానికి, అదంతా జమ చేసుకొని తర్వాత నీకు వచ్చే పెన్షన్ మీద లోన్ తీసుకొని ఇవన్నీ పోగు చేసి ఇల్లు కట్టుకోవాలా. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. అయితే ఇప్పుడు దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా? అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించి ఆ ప్రావిడెంట్ ఫండ్ వచ్చిన తర్వాత ఇదంతా కలిసి ఇల్లు కట్టుకుంటావు కదా, అలా కాదు. నువ్వు కనుక దేవుడి సన్నిధిలో బహుప్రియుడను, నేను కుమారుడిని, దేవుడు అడిగిన ప్రతిదీ కూడా కనుకరిస్తాడనే విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజే ఇల్లు కట్టుకోవచ్చు అంట. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం దేవుడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కోయివారు వెంట ఎవరు వెళ్తారంట? కోయివారు దున్నువారి వెంటనే ఒత్తురు. అది దున్నుతుంటే కోయడానికి వెళ్తున్నాడు, వెనకాల కత్తి పట్టుకొని కొడవలు పట్టుకొని వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే ఆయన విత్తుతున్నాడు, ఆ చెట్టు పెరిగిద్ది, అది కాసిద్ది, కాపైన తర్వాత దాన్ని కోస్తాను. దీనికి 10 సంవత్సరాలు పట్టింది, నాకు అనవసరము. నా దేవుడు దున్నుతూనే అది మొక్క మొలుస్తుంది, దాన్ని నేను కోసుకుంటాను. విశ్వాసంతో వెళ్తున్నారు. అలా దే ఆర్ మూవింగ్ విత్ ఫెయిత్. హల్లెలూయా. Spirit of delay. No spirit of delay. Hallelujah. We are breaking it. Hallelujah. We are uprooting the spirit of delay now. This is what your prayer. అందరు చెప్పండి, ఇదే నా ప్రార్థననండి. ఏంటి నీ ప్రార్థన ఎలా ఉండాలి? ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు కాదు. దున్నువారు వెంటనే ఎవరు వెళ్ళాలంట? కోసేవాడు కూడా వెళ్ళాలంట. విత్తనము చల్లేవారు వెంట ఎవరు వెళ్ళాలి? చదవండి. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారును ఒత్తురు. అయ్యయ్యయ్యా, ఇదేమన్నా వాక్యమా? ఇదేమన్నా అద్భుతమా? What a miracle is this? Hallelujah. What a prayer, what a confidence in God, what a faith in God. Hallelujah. అసలు కనీసానికి దీని గురించి ఆలోచిస్తామా? ఎప్పుడైనా మనము ఆలోచిస్తామా? ప్రాసెస్, ప్రోటోకాల్ ఫాలో అవుతాం మనం. విత్తనం వేసామా, వెయిట్ ఫర్ 3 months. ఒక మామిడి చెట్టు పెట్టామనుకో, మామిడి విత్తనం, అది కాపరాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? మామిడి విత్తనము మొక్క కాదు, మొక్క కొనుక్కొచ్చి పెట్టడం కాదు, విత్తనం పెడితే అది మొలకెత్తి అది కాపుకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? ఎవరు మామిడి చెట్టు పెంచలా ఇంట్లో? ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? మినిమం 5 to 7 years. అదే ద్రాక్ష చెట్టు ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 10 to 15 years. ఆ ద్రాక్ష చెట్టు పండంగానే వైన్ రాదు అందులో నుంచి. గుడ్ వైన్స్ ఆల్వేస్ టేక్స్ టైం. నీకు మంచి వైన్ కావాలనుకో, కొన్ని ఉంటాయి, స్కాచ్ బాటిల్స్. దాన్ని వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ద టైం. 10 సంవత్సరాలదా ₹1,00,000 అంటాడు, 20 సంవత్సరాలదా 2 లక్షలు. ఓన్లీ బాటిల్ 1 లీటర్ బాటిల్. ఇది 20 years, దెన్ 2 lakhs rupees ఫర్ దట్ బాటిల్. ఇది 25 years నుంచి ఉన్న వైన్ 30 lakhs. ఎందుకు? ఎంత సమయము ఎక్కువ ఉంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి రుచి అంత బాగుంటుంది. లెట్ మీ షో యూ. నౌ గో బ్యాక్ టు John chapter number 2. చదవండి మొదటి నుంచి.
మూడవ దినమున ఆ, గలిలయలోని ఆ, కానా అను ఊరిలో ఉమ్, ఒక వివాహము జరిగెను. ఉమ్, యేసు తల్లి అక్కడ ఉండెను. ఉమ్, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఆ, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి? నా సమయం ఇంకనూ Now రాలేదని. see, this is another key. ఇక్కడ అద్భుతానికి సమయం ఇంకా రాలా. అంటే ఈ అద్భుతం ఎప్పుడు జరగాలి? ఇట్ హాస్ టు టేక్ టైం. ఇంకా సమయం పడుతుంది ఈ అద్భుతం జరగడానికి. ఇది ఇప్పుడే కాదు. ఇది ఎవరు నిర్ణయించారు? ఇది ఈవెన్ గాడ్ హస్ డిక్లేర్డ్ దిస్ థింగ్. దేవుడి డిక్లరేషన్ ఇది. ఇప్పుడు అద్భుతం జరగకూడదు. ఈ అద్భుతం జరగడానికి ఇట్ విల్ టేక్ టైం. ఇంకా నా సమయం రాలేదు. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు డూ ఎ మిరకిల్. అయినా సరే అక్కడ అద్భుతానికి సమయము కాకున్నా సరే ఇక్కడ ఏముంటుంది? మరియా, గో అండ్ డూ వాట్ ఎవర్ హి సేస్. దిస్ ఇస్ వాట్ నోయింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అయినా సరే సమయం రాకున్నా ఆయన హృదయం నాకు తెలుసు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన వాడు. ఆయన దృష్టిలో నేను బహుప్రియుడను. అది 10 సంవత్సరాల తర్వాత వచ్చే అద్భుతమైన సరే నేను ప్రార్థన చేస్తే ఈ రోజే ఇస్తాడు. హల్లెలూయా. Even God can give it to me this day. ఎందుకుంది మరియాకి ఈ విశ్వాసము? చిన్నప్పటి నుంచి చూస్తుంది యేసయ్యని. పుట్టినప్పటి నుంచి చూస్తుంది. అన్ని అద్భుతాలే ఇంట్లో. వాళ్ళు ఎప్పుడో యేసుక్రీస్తు కొనక ముందు కొన్నారు రైస్. అవి ఇంకా నడుస్తూనే ఉంది అలాగా. ఆ రైస్ అయిపోట్లా. ఎప్పుడో యేసుక్రీస్తు పుట్టక ముందు కొన్నారు 1 లీటర్ ఆయిల్, ఇంకా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ? 30 years. స్టిల్ ఇంకా ఆయిల్ అయిపోలే. ఎన్ని లీటర్లు? 1 లీటర్. ఈ అద్భుతాలన్నీ చూస్తుంది మరియా. సమయం రాదని చెప్తాడు కానీ ఆయన సంగతి నీకు తెలియదు. ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేసావా, సమయం రాకుండా సరే నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. He will give you. దిస్ ఇస్ గాడ్. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ఒక పక్క చూడకూడదు. ఆయన కృపా సింహాసనాన్ని చూడాలి. హల్లెలూయా. ఆయన కృపను చూడాలా. ఆయన ప్రేమ నాప్యతను, ఎంత ప్రేమతో మనల్ని చేసుకున్నాడు దాన్ని చూడాలి. హల్లెలూయా. హౌ బ్యూటిఫుల్లీ అండ్ వండర్ఫుల్ హీ మేడ్. నీవు నన్ను రూపించిన విధము చూడక నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుందండి. హల్లెలూయా. యు సీ దట్. అంటే దేవుడు ఎలాగ చేస్తాడు? చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఫర్ వండర్ఫుల్ హీ మేడ్ యు బికాస్ హీ లవ్స్ యు. ఆశ్చర్యంగా చేశాడంట, వండర్ఫుల్గా చేశాడు, బ్యూటిఫుల్గా చేశాడు. ఎందుకంటే దేవుడు నేను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి. దిస్ ఇస్ ద రెవల్యూషన్ దట్ యు నీడ్ టు హావ్ ఎవ్రీ టైమ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. ఈ రెవల్యూషన్ లేదనుకోండి సాతాను ఎంటర్ అయిపోతాడు. ఆయన ప్రార్థన ఆలకించాడు. చూసు నిన్ను ఏం చేస్తావు? నువ్వు అలా చేసి ప్రార్థించడానికి వెళ్తావా? దేవుడు నిన్ను ద్వేషిస్తున్నాడు. వెళ్ళిపో, ప్రార్థించకు, దూరంగా పారిపో దేవుడి నుంచి. డెవిల్. ఇట్స్ నాట్ గాడ్. హల్లెలూయా. ఇట్స్ నాట్ గాడ్, ఇట్స్ డెవిల్. కయ్యోను తప్పు చేశాడు. మర్డర్. చిన్నది కాదు, హత్య చేశాడు. మర్డర్ చేసిన తర్వాత దేవుడు కయ్యోను అడుగుతాడు, కయ్యోను నువ్వు చేసిన పనేంటి? నీ తమ్ముడు ఎక్కడంటే నేను కావలి వాడిని అంటాడు. ఆయన ఎక్కడ నాకేం తెలుసు? నా కన్నులకు ఏది మరుగై ఉండదు. నువ్వు నీ తమ్ముడిని చంపేశావు కదా, నువ్వు నీ తమ్ముడిని చంపినందుకు నువ్వు ఈ భూమి మీద ఉండకుండా బహిష్కరించబడతావు. నిన్ను ఎవరు కనుగొంటారో వారు చంపేస్తారు. దేవుడే ఇట్లా చేశాడు, ఇంకా నాకు దిక్కేది అని ఏడ్చుకుంటే పారిపోలే కయ్యోను. ఏడ్చుకుంటే పారిపోలేదు దేవుడి సన్నిధిలో నుంచి. మళ్ళీ వెనక్కి తిరిగి, ప్రభువా నీ కృప నాకు తెలుసు, నువ్వు కనికరం గల దేవుడవు కాబట్టి నన్ను ఒకవేళ ఎవరైనా నన్ను కనుక్కొని చంపేస్తారేమో అనే భయంతో ఉన్నటువంటి కయ్యోను దేవుడి సన్నిధి తిరిగి ఎప్పుడైతే కృప వైపు చూశాడో దేవుడు కనికరపడి, కరెక్టే బెట్ట, ఆ విషయంలో తప్పు చేశావు, ఇంకా అలాంటి తప్పు చేయకు, అయితే
ఈ భూమి మీద ఎవ్వరు కూడా నిన్ను కనుకొని చంపేయకుండా నీకు నా ముద్ర వేస్తున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా ఈ సిక్కిగా సీల్. తప్పు చేశాడా? చేశాడు. కానీ తప్పు చేసినప్పుడు కూడా దేన్ని చూశాడు? కృప, గ్రేస్. కృప వైపు తిరిగాడు. ప్రభా నువ్వు కృపగల దేవుడు, తప్పు చేశాను, అయినా సరే ప్రభా నన్ను క్షమించి ఇదిగో నన్ను ముందుకు తీసుకెళ్ళని కృప వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు కయ్యోన్ని క్షమించడమే కాదు, అతనికి ఏ అపాయము రాకుండా, ఏ మనుషుడు కూడా అతన్ని కనుగొని చంపేయకుండా దేవుడి ముద్ర వేసేసారంట కయ్యోనికి. హల్లెలూయా. ద సీల్ ఆఫ్ గాడ్. అంటే ఎవరైనా కయ్యోని చూసినప్పుడు అమ్మా దేవుడి వ్యక్తి. ఎందుకు? ముద్ర ఉంది. చంపేస్తారు ఎవరైనా? హింసిస్తారు ఎవరైనా? నో. కానీ హింసించడానికి పాత్రుడైనా? అవును, మర్డర్ చేశాడు, చంపేశాడు తమ్ముణ్ణి. కానీ ఆ తప్పులో కూడా దేవుడి సన్నిధిలో దేవుడు వెలివేసినప్పటికీ అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోకుండా దేవుడి వైపు తిరిగి మళ్ళీ ఆయన కృపకై వేడాడు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? ఎవ్వరు కూడా నేను చంపేయకుండా నీకు ముద్ర వేస్తున్నాను. హల్లెలూయా. వాట్ ఎ గాడ్, వాట్ ఎ గాడ్. ఏ భూమి మీద ఉండకుండా నిన్ను వెలేస్తానని దేవుడు చెప్పాడు, అదే భూమి మీద తన కుమారుని కని ఒక్క ఊరు, ఒక్క పట్టణమే కట్టిస్తాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. ఒక పట్టణం, ఇల్లు కాదు, భూమి మీద నివాస స్థలం కాదు, పట్టణము. ఒక సింగిల్ హౌస్ కాదు, ఎ సిటీ. హల్లెలూయా. యువర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ గ్రేస్. పొరపాట్లు జరుగుతాయి, తప్పు జరుగుతుంది, చేస్తావు. ఆ తప్పు చేసినప్పుడు దాని నిమిత్తమై పశ్చాత్తాపడి దేవుడి సన్నిధించి వెళ్ళిపోవడం కాదు, పశ్చాత్తాపడి ప్రభా ఈ తప్పు చేయకుండా ఇంకా బలంగా నన్ను నిలబెట్టని ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రే. ఇంకోసారి తప్పు చేయకూడదు ప్రభా, దీన్ని త్రొక్కే బలం నాకు ఇవ్వు, దీన్ని అధిగమించే బలం నాకు ఇవ్వు ప్రభా, దీన్ని జయించే సామర్థ్యం నాకు ఇవ్వు. హల్లెలూయా. ప్రే దిస్ ప్రేయర్. అంతేకాని కృంగిపోకు. నేను పాపినని ఆ పాపం యొక్క బంధకంలో ఉండిపోకు. హల్లెలూయా. డోంట్ బీ ఇన్ దట్ గిల్టీనెస్. కమ్ అవుట్. అందులోంచి బయటికి రా, ప్రార్థన చేయి. ఆ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకో. ఆ తప్పు చేయకుండా కరెక్ట్. ప్రతి మనిషి ఎందుకు తప్పు చేస్తాడు? బలహీనత. ఇట్స్ అ వీక్నెస్. నా దగ్గరికి చాలామంది వచ్చేవారు, బ్రదర్ తాగుడు మానేయాలని నాకు ఆశ ఉంది, కోరిక ఉంది, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నా వల్ల అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇట్స్ అ వీక్నెస్. బలహీనుడు, అందులో బలహీన పడిపోయాడు. అప్పుడు ఏం కావాలి అతనికి? బలము. ఈ నీడ్ ఎనర్జీ, ఈ నీడ్ స్ట్రెంగ్త్. ఎక్కడి నుంచి వస్తుంది బలము? దేవుడు. ఓన్లీ గాడ్ కెన్ గివ్ దట్ స్ట్రెంగ్త్. ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ గివ్ యూ దట్ స్ట్రెంగ్త్. దేవుడి వాక్యం మాత్రమే అతన్ని బలపరచగలదు. దేవుడి వాక్యం మాత్రమే అతన్ని ఆ పాపంలో నుంచి బయట తీసుకొచ్చి మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళకుండా నిలబెట్టగలదు. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది తాగుడు మానేశారు మనం? మెనీ పీపుల్. మన సన్నిధికి వచ్చిన స్మెల్ వస్తున్నా కూడా నేను ప్రార్థన చేశాను స్టేజ్ పైన. నోట్లో నుంచి వెళ్ళి భయంకరమైన వాసన, తాగేసి వచ్చి స్టేజ్ పైన ప్రేయర్ చేశాను. మెనీ పీపుల్ ఐ ప్రైడ్. నేను తిరస్కరించలేదు. దేవుడి సన్నిధికి తాగి ఎలాగ వస్తావు నువ్వు? నో, ఐ డిడ్ంట్ రిజెక్టెడ్ దెమ్. ఐ ప్రైడ్. ప్రార్థించే వాళ్ళ గురించి. అలా తాగి వచ్చి స్మెల్ వస్తున్న, నోటి నుంచి భయంకరంగా స్మెల్ వస్తున్న కూడా తలపైన చేసి ప్రార్థించాను. వారు ఈరోజు అందులో చాలా మంది సువార్థికులుగా మారారు. హల్లెలూయా. దే హావ్ బికమ్ ఎవాంజలిస్ట్. ద స్ట్రెంగ్త్, సీయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడి కృప. ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. హల్లెలూయా. ఆల్రైట్. సో ఎక్కడున్నాం మనము? దేవుడు ఎలాగ సమయాన్ని కుదించాడు? ఆమోస్లో 9:13 చదివాము కదా. విత్తువారితోని కోయివారు కూడా వెళ్తారంట. ద్రాక్ష తోట త్రొక్కువారు కూడా వెళ్తారంట. హల్లెలూయా. ద్రాక్ష పళ్ళను త్రొక్కువారు వెళ్తారంట.
ఈ సమయాన్ని ఎలాగ దేవుడు ఇలాగ కుదించగలడు? హౌ గాడ్ కెన్ స్క్వెంచ్ దిస్ టైమ్, హల్లెలూయా, డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్, హల్లెలూయా. నౌ సీ, చదువుదాం ఇక్కడ. పర్వతముల నుండి నో జాన్ చాప్టర్ నెంబర్ 2. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది That's it. చేయుడనెను. అంతే. ఎందుకు ఆ మాట చెప్పింది? మరియకు తెలుసు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటే ఆయన ఏం చేయగలడన్న కెపాసిటీ ఏంటి మరియకు తెలుసు. హల్లెలూయా. మేరీ నోస్ దట్ థింగ్స్. ఎందుకంటే ప్రతిరోజు ఏం చూస్తుంది? అద్భుతాలు. ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ మిరాకిల్స్. ఇప్పుడు సమయం రాలేదు అయినప్పటికీ ఆయన, నువ్వు వెళ్ళి ముందు అడుగు, ప్రార్థన చెయ్య, సమయం రాకుండా సరే ఆయన చేస్తాడంట. హల్లెలూయా. He will do it because he is a God of grace. ఎంతమంది ఇలాగ అనుకొని ప్రార్థన చేశారు ఒక్కసారి ఆయన కనీసానికి? See that? Nobody. He can give me, hallelujah. ఆ డిగ్రీలో అప్పుడు దేవుడు అంతగా తెలియదు నాకు, అంత లోతుగా లేనప్పుడు కూడా ఆయన పట్టుకున్నాడు కాబట్టి, నా పైన ఒక ప్రణాళిక ఉంది కాబట్టి అందరికీ ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెయిట్ చేసి 1 month 2 months 3 months అట్లా వెయిట్ చేస్తే ఉద్యోగం వచ్చేది. నాకు ఎంఎస్ఐటి చేస్తున్నప్పుడు 3 నెలల్లో ఇంకా టైం ఉండగానే ఉద్యోగం వచ్చేసింది. ఇంకా 3 నెలలు టైం ఉంది కోర్స్ అయిపోవడానికి, నా డిగ్రీ అయిపోవడానికి, ఎంఎస్ఐటి అయిపోవడానికి ఇంకా 3 months టైం ఉంది. అప్పుడే ఉద్యోగం వచ్చేసింది. హల్లెలూయా. నేను ఉద్యోగం చేస్తూ ప్రాజెక్ట్ చేసేవాడిని, అకాడమిక్ ప్రాజెక్ట్ చేస్తాను. బిఫోర్ టైం, బిఫోర్ ఇట్స్ టైం. హల్లెలూయా. చేయడా దేవుడు? అంటే నేను ఏం చేశాను? ఉద్యోగం అయిపోయిన, అంటే చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే ఉద్యోగం ఇవ్వాలి నాకు. నాకు ఇంకా చదివే అయిపోలేదు అంటే కోయివారు వెంట ఎవరు వెళ్ళారు? దున్నువారు వెంట ఎవరు వెళ్ళారు? కోయివారు వెళ్ళారా లేదా? వెళ్ళారు. సో నా జీవితంలో జరిగింది. ఇట్స్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్. అందరు షాక్ అయిపోయారు. ఏంటి ఉద్యోగం అట్లా రావడం ఏంటారు? 3 నెలలు ఉంది కదా, ఇంకా 3 months ఉంది, ప్రాజెక్ట్ అయిపోలేదు నీది, నీకు సర్టిఫికేట్ లేదు చేతిలో, ఎలాగొచ్చింది ఉద్యోగం? నాకు తెలియదు ఎలాగొచ్చింది. ఐ డోంట్ నో హౌ, బట్ ఐ గాట్. నాకు ఉద్యోగం అయిపోయి, చదువు అయిపోయి, సర్టిఫికేట్ చేతులకు వచ్చి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయేసరికి 6 months పట్టింది. ఈ 6 monthsలో ఐ వాస్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ దట్ కంపెనీ. హల్లెలూయా. ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడర్. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చింది. టీమ్ లీడ్గా ఉన్నాను. ఎప్పుడు? నా తోటి విద్యార్థులందరూ ఫ్రెష్గా జాయిన్ అయ్యే సమయానికి నేను టీమ్ లీడ్గా ఉన్నాను. ఐ వాజ్ జస్ట్ లైక్ టీమ్ లీడ్. ఆఫ్టర్ 6 months అంటే వాక్యము నెరవేర్చబడుతుందా? ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అలా ఇఫ్ యు బిలీవ్ వర్డ్ విల్ వర్క్. దేవుని వాక్యం నెరవేర్చడానికి దేవుడు ఇచ్చాడు. ఇది నీ చేతుల పట్టుకో, ఇదిగో నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. పట్టుకో వాక్యాన్ని అన్నాడు దేవుడు. ఆ వాక్యాన్ని పట్టుకున్నావా అది నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. రైట్. ఏం చేయాలంటే ఆయన చెప్పినది మట్టుకి చేయడంతే. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి. 8 చదవండి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని ఈవెంట్ మేనేజర్ పరిగెత్తుకొని వచ్చాడంట. ఎవరు? ఆ ఈవెంట్ చేస్తున్నటువంటి ఆ మేనేజరు పెళ్లి కుమార్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. అరే ఏంటి అద్భుతము, ఎలా జరిగింది ఇది అంటే, అక్కడ అద్భుతము జరిగింది అనేది ద్రాక్షరసం వచ్చినందుకు కాదు, అక్కడ ద్రాక్షరసం ఉన్నందుకు కాదు. దేని గురించి చదవండి.
ప్రతివాడును ఆ. మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని అంటే ఉన్నావని. అంటే ఏమంటున్నాడు అక్కడ? ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు అనవసరము. ఆ ద్రాక్షరసం యొక్క రుచి వేరుగా ఉందండి. హల్లెలూయా. ద టేస్ట్ ఆఫ్ దట్ వైన్ ఇస్ డిఫరెంట్. వావ్, యు సీ దట్ ద టేస్ట్ ఆఫ్ దట్ వైన్ ఇస్ డిఫరెంట్. అది జబ్బు రసం కంటే కూడా ఎలాగుందంట, మంచి ద్రాక్షరసం కూడా కంటే కూడా రుచిగా ఉందంట. ఎక్కడిది ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నౌ సీ, ఇప్పుడు మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఒక 20 సంవత్సరాల ద్రాక్షరసముకి ఎంత వాల్యూ ఉంటుంది? మోర్ వాల్యూ. ఎందుకు దానికి 20 లక్షలు పెట్టి కొంటారు? బికాస్ ఆఫ్ టైం. మంచిది కాబట్టి. అంటే 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ద్రాక్షరసం వైన్ని 20 లక్షలు 30 లక్షలు కూడా పెట్టి కొనడానికి కారణం ఏంటంటే దాని యొక్క రుచి, ద టేస్ట్ ఆఫ్ దట్ వైన్. ఇప్పుడు ఇక్కడ ఈ బృందు యాజమాని ఏమంటున్నాడు? అరే, ఈ వైన్ మనం ఇంతకు ముందు పాడిన వైన్ కంటే ఇంకా టేస్ట్గా ఉంది. ఎక్కడిది అంటే, అంతకు ముందు ఒక 10 సంవత్సరాల వైన్ అయితే ఇది 20 సంవత్సరాల వైన్ అయి ఉండొచ్చు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేశాడు? మేబీ దిస్ ఇస్ ద 20 years ఆఫ్ టైం. అందుకే ఇది అంత టేస్ట్గా ఉంది. దీన్ని ఇప్పుడు దేవుడు ఈ నీళ్ళని వైన్గా మార్చడానికి 20 సంవత్సరాలని ఎక్కడికి తీసుకొచ్చాడు? 1 నిమిషానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. హి మేక్ 20 years of time a minute. అంటే ఇంత మంచి వైన్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి? కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని రోజులు చేశాడు? ఎన్ని గంటలు చేశాడు? ఎన్ని నిమిషాలు చేశాడు? ఎన్ని సెకండ్లు చేశాడు? ఓన్లీ 1 సెకండ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఇంకా సమయం రాలేదమ్మా, అది రావాలంటే 20 సంవత్సరాలు పట్టిద్ది. ఆ వైన్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? 20 years. నా సమయం ఇంకా రాలేదు, అద్భుతం చేయలేను, అది 20 సంవత్సరాల తర్వాతనే ఆ వైన్ వస్తుంది. కానీ ఈమెమంది, వెళ్ళు, ఆయన ఏం చెప్తారు అది చెయ్యి, అంతే. ఆ 20 సంవత్సరాలని 20 సెకండ్లకి తీసుకురాగలడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా అందరికి. హీ కెన్ బ్రింగ్ దట్. అంటే డిలే అనేది ఉందా దేవుని రాజ్యంలో? దేర్ ఇస్ నో డిలే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నో డిలే. హల్లెలూయా. ఇప్పుడు ఆమోస్ చదవండి. నౌ యూ విల్ అండర్స్టాండ్. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారును ఒత్తురు. ఏంటంటే కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పళ్ళు త్రొక్కువారు వచ్చేదరట. హల్లెలూయా. అంటే డిలే అనేది ఉందా? లేదు. నో డిలే. వారు వెంటనే వీరు వచ్చేస్తున్నారు. వీరు ఎలాగైనా వారి వెనకాల వచ్చేస్తున్నారు. అదేంటి అప్పుడే వచ్చేస్తున్నారు? నేను విత్తనమే వేస్తున్నానయ్యా, అప్పుడే వచ్చేస్తున్నాను. లేదు, నువ్వు విత్తనం వేసినవా, నీ వెనకాల మేము ఇదిగో ఒక్క అడుగేస్తే చాలు ఆ పంట పండి ఉంటుంది. హల్లెలూయా. అది ద్రాక్షరసం అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. యు సీ దట్ ద డిలే. నో మోర్ డిలే. నో మోర్ డిలే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎంతమంది ప్రార్థన ఇలాగా మారాలా? ఇలా మారితే ఎలా ఉంటుంది ప్రార్థన? ఇప్పుడు ఇది వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, వ్యవసాయం తెలిసిన వాళ్ళు. నాగలు తీసుకొని వెళ్తున్నాడు రైతు, విత్తనాలు పట్టుకొని. వారు వెనకాల ఎవరు వస్తున్నారు? అక్కలందరూ కొడలు పట్టుకొని వస్తున్నారు. చూసే వాళ్ళకి అర్థమైపోతలేదు, ఏంట్రా బాబు వాడు విత్తనాలు తీసుకొని పోతే అలానే కొయ్యి వరకు కూడా వెళ్ళిపోతున్నారు ఏంటి, ఇదేంటి? 6 నెలలు కావాలి కదా పంట రావడానికి. దేవుని రాజ్యంలో 6 నెలలు అక్కర్లేదు, 1 నిమిషము చాలు అంటున్నాడు. హల్లెలూయా. ఆమోస్ చెప్తున్నాడు. ఆమోస్ is telling 1 minute is enough. You will reap it. హల్లెలూయా. రండి నా వెనకాలంట. బ్రేకింగ్ ద స్పిరిట్ ఆఫ్ డిలే. హల్లెలూయా. నో మోర్ డిలేస్ నౌ. అందరు చెప్పండి, నేను బహుప్రియుడను కనుక నా మోకాలు నేలని తాకడానికి ముందే నేను సమాధానం పొందుకుంటాను. హల్లెలూయా. దిస్ ఈస్ ద గాడ్. ఇలాగ చేయకపోతే నీకు దేవుడు కాదు, నీ బాస్ చాలు. నీకు నువ్వు పని చేసే బాస్ చాలు. ఇఫ్ యు కెనాట్ డూ లైక్ దిస్, యూ డోంట్ నీడ్ గాడ్.
నెలంతా పని చేస్తే ఉద్యోగం చేసిన వాళ్ళకి నెలాఖరున డబ్బులు ఇస్తారా లేదా? అది నీకు బాస్, పని చేసావు కాబట్టి. ఇప్పుడు నీకు అలాగే ఇచ్చారనుకో, దేవుడు ఎందుకు? పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఉద్యోగంలో జాయిన్ అయిన రోజే ఇల్లు కట్టుకోవాలి ఎంతమందికి ఉంది? లేదు, నేను జాయిన్ అయిన రోజే, నేను రిటైర్ అయ్యేంత వరకు వెయిట్ చేయను. రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులతో కాదు, ఆ రిటైర్ అయ్యే 40 సంవత్సరాల్లో ఎంత సంపాదించగలను ఆ దేవుడు ఆ టైంను కుదించి నేను జాయిన్ అయిన మొదటి రోజే ఇవ్వగలడు. హల్లెలూయా అని నమ్మావా? God can do a miracle in your life. Hallelujah. But this takes faith. దీనికి మొదట కీ ఏముండాలా? నేను దేవుడికి బహుప్రియుడను, నేను దేవుడి కుమారుడను, నేను నీతిమంతుడను, ఆయన నన్ను నీతిమంతునిగా చేశాడు, నన్ను పరిశుద్ధునిగా చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు ప్రార్థన చేస్తే, హల్లెలూయా, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు, హల్లెలూయా. కానీ ఎంతమంది ప్రార్థనలో బలం ఉంది? కన్నీళ్ళు తప్ప, బాధ తప్ప. ప్రేయర్ హాల్లోకి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు, వచ్చేటప్పుడే దే బికమ్ ప్రొఫెషనల్ బెగ్గర్స్. ఎవ్రీ క్రిస్టియన్ ముందు పైల్వాన్ ఉంటాడు, మస్తు ఉంటాడు, అసలు భలే ఉంటాడు, పైల్వాన్ లాగా ఉంటాడు, మంచి బలంతో ఉంటాడు. వెన్ దే బికమ్ ఏ క్రిస్టియన్, ఈ బికమ్ ఏ ప్రొఫెషనల్ బెగ్గర్. అడుక్కుంటాడు. కానీ అంటే ఎందుకు? వై దిస్ చేంజ్? It's a lack of knowledge, lack of faith, wisdom. It's a wisdom problem. You're not using your authority. You're a son, you're a daughter. నువ్వు కుమారుడు అయితే దేవుని ద్వారా ఏమైనావంట? వారసుడు. హల్లెలూయా. You're a heir to God. You're not a beggar. మతం వచ్చేసిన తర్వాత మతము నువ్వు బయటికి వెళ్ళకుండా ఆ మతం యొక్క బంధకాల్లో ఉండడానికి సెటప్ ఇన్స్ట్రక్షన్స్ వేసేసి నీ తలపైన రుద్దేసింది. ఇలాగ ఉంటేనే, ఇలాగ చేస్తేనే, దిస్ ఈజ్ వాట్ యూ కెన్ ప్రే. యు నెవర్ ఆస్క్ ఎనీథింగ్ గాడ్. అడగొద్దని చెప్పింది. ఆయన ఎప్పుడు ఇస్తాడు అప్పుడు. ఏది జరిగినా కూడా, ఎన్ని జరిగినా కూడా ఆయన చిత్తమే. నువ్వు చనిపోవడం దేవుడి చిత్తమే, నువ్వు బ్రతుకుంటే దేవుడి చిత్తమే. ఇంకోటండి, దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇవన్నీ మనకి నోటెడ్ ఉంటాయి. ఎందుకో తెలుసా? దీస్ ఆర్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ రిలీజియన్. సెట్ అప్ కమాండ్మెంట్స్. బలవంతంగా నీతో చేపించేది ఎప్పుడు కూడా నిన్ను బాగు చేయదు. నీ మనస్సుతో చేస్తావు చూసావు ఏదైనా, అది నేను బాగు చేస్తుంది. హల్లెలూయా. నీ హృదయముతో ఆశపడి చేస్తావు చూసావు, దట్ విల్ బ్లెస్ యూ. ధర్మశాస్త్రం నిన్ను బలవంతంగా ఆజ్ఞలు ఒప్పించేవాడిగా చేస్తుంది. కృప దేవుని ఆత్మని కనుకరించి ఆత్మ ద్వారా నడుచుకునేలాగా చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పగలుగుతాను. ఇట్ విల్ మేక్ యు లీడ్. And then you will fulfill every command with joy. ధర్మశాస్త్రం దొంగతనం చేయొద్దు అని చెప్తుంది. మంచిది. ఇట్స్ ఎ గుడ్ కమాండ్మెంట్. మరి నీ దగ్గర అది లేదు, ఏం చేస్తావు? లేదు నీ దగ్గర, అది చూసావు, అరే భలే ఉంది, ఎలాగైనా దీన్ని కొట్టేయాలని ఆశ ఉంది నీకు. ధర్మశాస్త్రం ఏమంది? దాన్ని ముట్టకూడదు, దాన్ని చూడకూడదు అని. నీకు లోపలేం ఆశ ఉంది, అరే అది నాకు కావాలి. హౌ? ఇప్పుడు కృప ఏం చేసింది? దాన్ని చూడడం ఏంట్రా, అది అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నీకు ఇంకా ఎక్కువగా ఇస్తా అని కృప చెప్పింది. హల్లెలూయా. అది దాని దగ్గరికి వెళ్ళి దాన్ని దొంగతనం చేయడం కాదు. ఐ వాంట్ గివ్ యు మోర్ దెన్ దట్. దిస్ ఇస్ గ్రేస్. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నీకు ఎక్కువ,
మోర్. ఇప్పుడు చూస్తావు దాని వైపు, దొంగతనం చేయాలనే ఆలోచన పుడుతుందా? అంటే ఇప్పుడు నువ్వు ఆ ఆజ్ఞ నెరవేర్చావా లేదా? దొంగతనం చేయకూడదని ఆజ్ఞ నెరవేర్చావా? ఎలాగ నెరవేర్చావు? ఇష్టముతో, భక్తితో. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? చూడకూడదు. లోపల ఏముంది? ఆశ. ఏదో ఒక రోజు ఎవరు చూడు అటు ఇటు చూస్తారు, రకం తీసుకుంటాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు తీసేసుకుంటాం. దొంగతనం చేసావు అంటే ధర్మశాస్త్రంలో ఏమైపోయావు? దొంగ. కృప ఏం చెప్తుంది? అదేంటి, అది మహా అంటే 1,00,000 రూపాయలు ఉంటుందేమో, నన్ను అడుగు, నీకేమిస్తాను? నువ్వు చూసిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఇస్తాను నీకు. హల్లెలూయా. ఐ విల్ గివ్ యు మోర్. ఇష్టపడాలా. బలవంతంగా ఏది చేయకూడదు. బలవంతంగా చేసింది ఏది నిన్ను ఆశీర్వదించలేదు. అది కొంత మట్టుకే, కొన్ని రోజుల మట్టుకే ఉంటుంది. ఇష్టముతో చేసేది నిన్ను ఆశీర్వదిస్తుంది. ఇట్ విల్ బ్లెస్ యూ. యూ విల్ స్టాండ్ ఆన్ దట్. నిలబడుతుంది దానిపైన, పడిపోవు ఎప్పుడు. ఇష్టంతో చేసే ప్రతి దాంట్లో ఏముంటుంది? సంతోషం. దర్ ఇస్ అ జాయ్. మేబీ దట్ ఈస్ హార్డ్ ఫర్ యూ, బట్ ఇట్ విల్ గివ్ యూ జాయ్. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే. ఇప్పుడు కోయివారితో దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పళ్ళు కూడా త్రొక్కువారు ఒత్తురు. హల్లెలూయా. సో దిస్ ఈస్ యువర్ ప్రేయర్ నౌ. గెట్ అప్ అండ్ ప్రే ఫర్ 2 minutes. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరం కూడా నిలబడదాం. జస్ట్ స్టాండ్ అప్ అండ్ ప్రే. దిస్ ఈస్ వాట్ యు వాంట్ టు ప్రే. హల్లెలూయా. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి, నీ ప్రార్థన అంశమై ఉండాలి. నువ్వు ఇలాగ ప్రార్థన చేయాలంటే హల్లెలూయా. ఐఎమ్ చేంజింగ్ యువర్ ప్రేయర్ ప్యాటర్న్స్. ద ప్రేయర్ ప్యాటర్న్స్. హల్లెలూయా. నేను నీకు బహుప్రియుడని ప్రభువా, నీతిమంతునిగా చేసావు, పరిశుద్ధంగా చేసావయ్యా. నేను పరిశుద్ధుడని ఈరోజు, నీతిమంతుడని ప్రభువా. కాబట్టి నేను ఆశించిన ప్రతిది కూడా నీతిమంతుడు ఆశించింది వాడికి దొరుకునంట. హల్లెలూయా. నీతిమంతుడి తల మీదకి ఆశీర్వాదం, నీతిమంతుడి కడుపులో నుంచి జీవజల దారలు ఊపికి పాలు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండు, నీతిమంతుడు వర్ధిల్ల పట్టణానికి తేజస్కరం అంట. శ్రేయస్కరం. సో దిస్ ఈస్ వాట్ ద రైచియస్నెస్ ఈస్. హల్లెలూయా. ఈ రైచియస్నెస్, ఈ నీతిని దేవుడు ఆయన రక్తం ద్వారా ఉచితంగా మనకు అనుగ్రహించేశాడు. He gave righteousness freely as a gift. So now you are righteous. అంటే ఇప్పుడు నువ్వు దేవుడికి బహుప్రియుడవు అని చెప్పు. Making yourself favorite in the sight of God, it will break the spirit of delay. Hallelujah. Let us pray for 2 minutes. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నేను నీ దృష్టిలో బహుప్రియుడనయ్యా. దానియేలు అన్నావు, ఇదిగో నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడుతుని. There is a reason why these angels came. దానియేలు చెప్తున్నా, the reason నువ్వు దేవుడికి బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడుతుని. హల్లెలూయా. అంటే it is a character that brings even the angels down onto this earth. Hallelujah. Now we are the righteous by blood, by faith. విశ్వాసం ద్వారా మనము నీతిమంతులం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించే, ప్రభువా నీ రక్తాన్ని బట్టి నేను నీతిమంతుడనయ్యా. Now I am righteous, Lord, by faith. Lord, bless me. Bless me, Lord. Bless me in the mighty name of Jesus. యేసు నామములో ప్రభువా ఇదిగో నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. Lord, bless me, Father. Bless me, Lord. Bless me in the name of Jesus. Hallelujah. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. నన్ను ఆశీర్వదించండి ప్రభువా, నేను నీతిమంతుడనయ్యా. విశ్వాసాన్ని బట్టి నీతిమంతునిగా చేసావయ్యా. నీ రక్తాన్ని బట్టి నన్ను పరిశుద్ధంగా చేసావు. నా క్రియలు కాదు ప్రభువా, కేవలము నీ రక్తమే. ఇట్ ఈస్ యువర్ బ్లడ్, లార్డ్, that make me righteous. నేను చేసే ఏ మంచి పని నన్ను నీతిమంతునిగా తీర్చలేకపోయిందయ్యా. నీ కృప, నీ రక్తమే, నీ రక్తం యందలి విశ్వాసమే నన్ను నీతిమంతునిగా తీర్చింది. కాబట్టి నేను ప్రార్థన చేస్తే నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుందని సెలవిచ్చావయ్యా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎస్, వాట్ ఎవర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్, జస్ట్ ప్రే. కోయివారి వెంటనే దున్నువారు వస్తారంట, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష గెలలు త్రొక్కువారు వస్తారంట. దేర్ ఇస్ నో మోర్ డిలే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గాడ్ నెవర్ వర్క్స్
on times. Hallelujah. Yes, pray. ప్రార్థన చేద్దాం. Father, thank you Jesus Lord. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో మేము దేని గురించి అయితే సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము ప్రభా, ఆలస్యము జరుగుతుందయ్యా. ఆలస్యము నీ ద్వారా అనుకొని ప్రభా, ఇదిగో మేము రాజీ పడిపోయి జీవించామయ్యా. అయితే తండ్రి, నీవు ఆలస్యము చేసే దేవుడవు కాదు. దానియేలు మనస్సు నిబ్బరము చేసుకొని ఆయన మోకరించిన మొదటి దినంలోనే యు సెండ్ an angel of Gabriel, Lord. గాబ్రియేలు దూతని పంపావు తండ్రి. ఇదిగో అయితే పారసికుల రాజ్యాధిపతి అప్పటి వరకు 21 రోజులు అతన్ని ఎదిరించాడయ్యా. అయితే ఈ రోజు ప్రభా, ఎదిరించే దూతలు లేరు, ఎదిరించేటువంటి అధిపతిని నువ్వు కొట్టివేశావు కాబట్టి నో మోర్ డిలేస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, ఎక్స్పాండ్ us in the mighty name of Jesus. Expand us in the mighty name of Jesus. Exalt us in the mighty name of Jesus. ప్రభా, ఇంకా విస్తరింపచేయండి ప్రభా, ఇంకా విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కదిలించండి ప్రభా. ఈ బలమైన వాక్యం మేము వినాలి తండ్రి. ఈ వాక్యము ద్వారా తండ్రి, ఇదిగో మేము ప్రభా నీ ధర్మశాస్త్రం నెరవేర్చాలి ప్రభా. మాకు కావాల్సింది భూమి పొందుకోవాలి, శక్తివంతమైన జీవితాన్ని జీవించాలయ్యా. శక్తివంతమైన జీవితాన్ని మేము జీవించాలి తండ్రి. మా తరతరములు కూడా ఆశీర్వదించబడాలయ్యా. Let our generations be blessed, Lord, in the mighty name of Jesus. Hallelujah. Thank you, Father. Yes, somebody pray for one more minute. Pray for one more minute. Your delay is going to be cancelled. Hallelujah. ఆ ఉద్యోగంలో ఆలస్యమా, దేవుడు దాన్ని కొట్టివేయబోచున్నాడు. వ్యాపారంలో ఆలస్యమా, దేవుడు దాన్ని కొట్టివేయబోచున్నాడు. ఆ వివాహంలో ఆలస్యమా, దేవుడు దాన్ని కొట్టివేయబోచున్నాడు. ప్రమోషన్లో ఆలస్యం అవుతుందా, దేవుడు ఆలస్యాన్ని కొట్టివేయబోచున్నాడు. అవును, దేంట్లో అయితే నీకు ఆలస్యం జరిగిందో ఈ రోజు వరకు ఆలస్యాన్ని దేవుడు కొట్టివేయబోచున్నాడు. Somebody pray in the name of Jesus. Hallelujah. Somebody pray that the delay is going to be cancelled now. That delay is going to be break down now in the mighty name of Jesus. ఆ స్పిరిట్ ని దేవుడు కొట్టివేయబోచున్నాడు. ఆలస్యమైన స్పిరిట్ ని ఇంకా ఇల్లు కట్టుకోవాలి 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్న ప్రభా, ఆయన ఇల్లు లేదు, దేవుడు ఆలస్యాన్ని కొట్టివేయబోచున్నాడు. అవును ప్రభా, ప్రమోషన్ కోసం చూస్తున్నాను, ఆ ప్రమోషన్ రావట్లే, దేవుడు ఆలస్యాన్ని కొట్టివేయబోచున్నాడు. Hallelujah. Thank you Jesus. Yes, pray. ఆలస్యము దేంట్లో ఆలస్యం అవుతుంది, ఎక్కడ ఏ ఏరియాలో ఆలస్యం అవుతుంది, let show to God and cancel it in the mighty name of Jesus. Lord, I cancel the spirit of delay. I break it down by the power of the Holy Spirit. యేసు నామములో ప్రభా, ఇదిగో ఆలస్యమైన దురాత్మను బంధించి వేస్తున్నామయ్యా. రాషా ప్రహస్త సేకే పరహోష్టి ఎలెరెబే షకరబా సండెలే కిమియా ప్రాతో la prashale ke marida sako pahastelere rimanjalere hoshte erikashtale pa maribo shakka hasdele rekiastali prohonji prama la karikeshtale boshi prahaste eli prakto shama prashtikle heste edo nabastele pramjiktehebo rakshe shitel hasti rizam prahaste seko prahasdiale. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి ఆలస్యమైన దురాత్మను కొట్టవేయబోచున్న దేవుడు మాట్లాడుచున్నాను. నేను ఆలస్యాన్ని తీసివేయబోచున్నాను. అపవాది వలన, సాతాను వలన ఇన్ని రోజులు ఆలస్యమైన ప్రతి ఆలస్యాన్ని నేను ఆశీర్వాదంగా మార్చబోచున్నాను. హల్లెలూయా. I'm going to make that delay into a divine blessing. Hallelujah. Father, thank you Jesus. Hallelujah. Holy Spirit God, thank you Jesus. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, అద్భుతములు చేయబడడానికి వందనాలు ప్రభా. ఆశ్చర్య కార్యములు చేయబడతాను. ఇదిగో అయ్యా, మరి 20 సంవత్సరాల టైంని కుదించి ఒక రోజుకి తీసుకొచ్చావయ్యా. అవును, ఆ మంచి వైన్ రావడానికి it may take 20 years Lord, but you sink that time into 1 minute Lord. Thank you Jesus. This is you Lord. We believe you Father. We believe you Lord. Times and seasons in your hand. నీ చేతిలో ఉన్నాయి సమయములు, కాలములు నీ చేతిలో. You can change it Lord. You can change our seasons. Now this is the month of miracles Lord. ఇదిగో ఈ 3వ వారంలో ప్రభా, యేసు నామములో ఈ నెల అద్భుతముల నెలను సెలవిచ్చావు. ఈ నెల అద్భుతాన్ని పొందుకోకుండా ఈ నెల గడవకూడదు ప్రభా. Lord, stop this month until we get blessed Lord. Until we get blessed in the mighty name of Jesus. మేము అద్భుతాన్ని పొందుకునేంత వరకు ఈ నెల గడిచి పోకూడదు ప్రభా. ఏ అద్భుతం కోసం ప్రార్థన చేస్తున్నాము, let the miracle be received in the mighty name of Jesus. Hallelujah. Father, thank you Jesus. Holy Spirit God, thank you Father. నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభా. తలపైన చేయి పెట్టుకునండి. Wherever you're sick, just put your hand on that place.
పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ దట్ ప్లేస్. ఎక్కడ నీకు ఆలస్యం, ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ నొప్పి ఉంది, ఆ ఇబ్బంది ఉన్న స్థలంలో నీ చేయి పెట్టేసుకో. లెట్ గాడ్ టచ్ యు రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. లెట్ గాడ్ టచ్ యు రైట్ నౌ. Lord, I invite your presence, Lord. I invite the angel of healing. The angel of healing in the name of Jesus. The angel of deliverance and healing. Lord, release your angels, Father. తండ్రి, నీ గొప్పతనము, నీ అద్భుతము తండ్రి. నువ్వు దేవుడవయ్యా. నువ్వు సమయంలో సృష్టించిన వాడు, నువ్వు కాలంలో సృష్టించిన వాడు తండ్రి. సమయములు, కాలములు అన్ని నీ ఆధీనంలో ఉంటాయి ప్రభా. యూ కెన్ చేంజ్ ఇట్ లార్డ్. నువ్వు దాన్ని మార్చగలవు ప్రభా. సీజన్స్ ని మార్చగలవు. యేసు నామములో ఇప్పుడే ఆ నొప్పిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తే, ఎవ్రీ పెయిన్ ఐ కమాండ్ లూజ్ దట్ బాడీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దట్ స్టమక్ పెయిన్, దట్ చెస్ట్ పెయిన్, దట్ హార్ట్ పెయిన్, దట్ ప్రాబ్లమ్ ఇన్ బ్రెయిన్, లూజ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. సైనస్, మైగ్రేన్, lose that body. Brains, tumors, come out in the mighty name of Jesus. Headache, come out from that body in the mighty name of Jesus. యేసు నామములో గొంతులో నొప్పిని, ఇన్ఫెక్షన్, వైరస్, బ్యాక్టీరియా, దగ్గుని, జలుబుని, ఇన్ఫెక్షన్ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తాం. కరోనా, I command you loose in the mighty name of Jesus. Die in Jesus mighty name. Never enter into my church in the name of Jesus. I command you by the power of the Holy Spirit. Never enter into this congregation in the mighty name of Jesus. Lord, bless them, Lord. Heal them and deliver them. Protect them by your spirit, Lord. Protect them by your angels. In the mighty name of Jesus. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్తాం. ఆమేన్. God bless you.